ఈరోజు మనకి జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి వచ్చారు మన వెంకటలక్ష్మి మేడం విజయనగరం నుంచి. వె పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా వెంకటలక్ష్మి గారు ధ్యానం ప్రారంభించిన తొలినాళ్లలోనే అద్భుతంగా వారు ధ్యాన ఫలితం పొందారు. మరి వారు పొందిన అనుభవాలు అందరికీ పంచుకుంటున్నారు. మరి ఈరోజు వారి ద్వారా వారి జ్ఞానాన్ని విశేషంగా తీసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే. వెల్కమ్ అండి. ముందుగా ప్లీజ్ కంటిన్యూ. మేడం శుభోదయం అందరికీను. శుభోదయం మేడం. వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. క్లియర్ గా ఉంది. ముందుగా మన శ్వాసే మన గురువు అని తెలియజేసిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడంకి, అలాగే జీకే సార్కి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. కంటిన్యూ చేయండి మేడం మీరు ఇంకా. ఓకే అండి. అలాగే పిఎంసి ఛానల్ వాళ్ళకి, అనిత మేడంకి, ఈ జూమ్ మీద ఉన్న నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేడం చెప్పనా అండి? చెప్పండి. మీరు కంటిన్యూ చేయొచ్చు ఇంకా. ఓకేనండి. అయితే నేను 2023 మా పాపకి పెళ్ళయిందండి. మా పాప ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. అయితే ధ్యానంలోకి వచ్చాను. పాపకి పెళ్ళయిన తర్వాత అత్తగారింటికి వెళ్తాను కదండి. పెళ్ళైపోయిన తర్వాత పుట్టింట్లో అడ్జస్ట్ అయినట్టు అత్తగారింట్లో అడ్జస్ట్ అవ్వలేరు. తల్లిదండ్రులు ఏమన్నా అంతగా పట్టించుకోరు. అదే అత్తగారింట్లో ఏమన్నా ఒక చిన్న మాట అన్నా వెళ్ళినప్పుడు చెప్తాం ఆడపడుచులతోటి, మరిదిలతోటి, అత్తగారితోటి, మామగారితోటి నువ్వు కలిసి మెలిసి ఉండాలి, ఏ విషయంలోనూ పట్టించుకోకూడదు అని చెప్తాము. అయితే కొత్త ఇల్లు ఇవన్నీ సక్రమంగా అది ఉండడంతో వాళ్ళు అవి అడ్జస్ట్ అవ్వలేక కొన్ని ఇబ్బందులతోటి రోజు నాకు కాల్ చేసేది పాప. కాల్ చేసింది, అమ్మ ఇలా ఉంది అలా ఉంది, ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఇక్కడ అని చెప్తూ ఉండేదండి నాకు రోజుని. చెప్తే నేను కొంచెం బాధపడేదాన్ని. అదేంటి నువ్వు అన్నిటికీ అలా బాధపడకూడదు ప్రతి విషయంకి, అంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఇంట్లో ఉన్నావు కాబట్టి నువ్వు నలుగురిలో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావు, నువ్వేం బాధపడకు అని అన్నాను. అలా కాదమ్మా, ఇంకా ఈ పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్కరు ఇంకా పెళ్ళి అయ్యింది అనగానే పిల్లలు అంటారు ప్రతి ఇంట్లోనే. ఆ పిల్లలు అంటుండడంతో దేనికమ్మ ఇప్పుడు నీ సమస్య అంతా ఏంటంటే, ఏం లేదమ్మా, పెళ్ళైన దగ్గర నుంచి ఇంకా 3వ నెల నుంచే పిల్లలు అంటున్నారు. నిన్నాళ్ళు అయిన తర్వాత నేను మా ఆయన గారి బ్యాంకు జాబ్ కదా అల్లుడి గారిది, నేను కూడా బ్యాంక్ ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. కానీ అలా కాదు, ఈ పిల్లల విషయం గురించే మా ఇంట్లో మాట వస్తుంది, అందుకు ఏం చేయడం అని బాధపడుతుందండి. అలాగ 3 నెలలు అయింది. పాపకైతే పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నది. ఆ పీరియడ్స్ ప్రాబ్లం వల్ల అక్కడ పెళ్ళవగానే అత్తగారు పసలపూడండి, అంటే ఫ్యామిలీ ఇక్కడే అందరు ఇక్కడే ఉంటారు విజయనగరంలోనే. మా పాపని రామచంద్రపురం దగ్గర పసలపూడి, అక్కడ అల్లుడి గారు వర్క్ చేస్తారు బ్యాంక్ లో. అయితే అక్కడికి తీసుకెళ్ళామండి. పెళ్ళైన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కరితే ఉండి అడ్జస్ట్ అవ్వలేక రోజు అల్లుడి గారు ఉదయాన్నే బ్యాంక్ వెళ్ళిపోయేవారు, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు అలా వచ్చేవారు. ఇంక ఈ మాటలు వీళ్ళు వాళ్ళు అన్న మాటలు అలా మైండ్ లో పెట్టుకొని పాప ఇంకా 6 నెలలు అయ్యేటప్పటికి బాగా డిస్టర్బ్ అయిపోయింది. డిస్టర్బ్ అయిపోయిన తర్వాత నేను రోజు చెప్తుంటా, అవన్నీ పట్టించుకోకూడదమ్మా, ఉంటూ ఉంటాయి ఇవన్నీ. డిస్టర్బ్ అయిన తర్వాత మా అల్లుడి గారితో ఒక రోజు నేను ఇలాగా మెడిటేషన్ సెంటర్ ఎక్కడైనా ఉంటే చూడండి, నేను మెడిటేషన్ నేర్చుకుంటాను అని అల్లుడి గారిని అడిగింది. అడిగిన తర్వాత అల్లుడి గారు అన్నారు, అలా కాదు, అయితే సరే ఎక్కడికో వెళ్ళి ఎందుకు నువ్వు నేర్చుకోవడం, మా బ్యాంక్ ఎదురుగానే మెడిటేషన్ సెంటర్ ఉంది, ఒక మేడం ఉన్నారు, నిన్న బ్యాంక్ వచ్చి మెడిటేషన్ చెప్పారు. చెప్పిన తర్వాత అందరూ బ్యాంక్ లో అందరూ విన్నవాళ్ళు విన్నారు, కొంతమంది మెడిటేషన్ చేస్తున్నారు, నీకు వాళ్ళు పరిచయం చేస్తాను ఆవిడ్ని అని వాళ్ళ ఇంటి ముందు తీసుకెళ్ళి, ఆ ఝాన్సీ మేడం అని పసలపూడిలో ఉంటారండి, ఆ మేడం కూడా జ్ఞాన పరిమళాల్లో వచ్చారు. ఆ మేడంకి పరిచయం చేశారు మా అల్లుడి గారు. అల్లుడి గారు పరిచయం చేసిన తర్వాత రోజు బ్యాంక్ 10 గంటలకు మా అల్లుడి గారు వెళ్ళిపోయిన తర్వాత మా పాప ఏమో పాపను అక్కడ దిగబెట్టేవారు, ఎదురుగానే కదా, ఆవిడకి అప్పచెప్పేవారు. ఆవిడ రోజు మెడిటేషన్ చేయించేవారు. ఇలా మెడిటేషన్ చేయాలమ్మా నువ్వు, ప్రతిరోజు 1 గంట మెడిటేషన్ చేస్తే ఆవిడ కూర్చొని మళ్ళీ మధ్యాహ్నం అల్లుడి గారు ఇంటికి వచ్చేటప్పటికి భోజనం టైంకి పాప కూడా ఆయనతో ఇంటికి వచ్చేది.
ఆవిడ ఎవడేమి చెప్పిందో అవన్నీ వినేది. అలా రోజు మెడిటేషన్ చేసిన తర్వాత ఏ పాపకి పీరియడ్స్ ప్రాబ్లం ఉండేదండి బాగానే. పెళ్ళి అవ్వకముందు అయితే అవేం లేదు. పెళ్ళైన తర్వాత ఆ అవ్వకుండా ఉండడానికి టాబ్లెట్స్ వేసుకుంటాం మనం. పాపకి పెళ్లి ముందు అవ్వడం కోసం టాబ్లెట్ వేయించాను నేను. వేయించిన తర్వాత అదేమైందంటే డైలీగా వచ్చిన పీరియడ్స్ నెలకి 2 టైమ్స్ అయ్యిందండి. అలాగ ఒక 6 నెలలు ఇబ్బంది పడింది. మందులు అన్ని వాడింది. ఆ తర్వాత వెయిట్ పెరిగింది. అయితే మేడం నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉంది అని చెప్తే ఆ మేడం అన్నారు, ఈ ప్రాబ్లం అన్ని తగ్గిపోతాయి, నువ్వు ధ్యానం చెయ్యి, నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈ ధ్యానంలో నువ్వు అది తగ్గించుకోవచ్చు అని చెప్పారు. చెబితే అప్పుడు పాప ధ్యానం చేయడం మొదలెట్టిన తర్వాత 2 నెలల్లో పీరియడ్స్ ప్రాబ్లం క్లియర్ అయిపోయిందండి. ఇది అయిపోయిన సమయంలో అక్కడికి అది అయిపోయింది. అయిపోయిన తర్వాత పిల్లల గురించి మాట వచ్చింది. మాట వస్తే మేడం అందరూ అమ్మాయిలు అంటే ఇంకా అప్పటి నుంచి నాకు ఫోన్ చేసేది కాదండి. ఆ మేడం పరిచయం అయింది, ఝాన్సీ మేడం పరిచయం అయింది నుంచి నాకు ఫోన్ చేసేది కాదు. ఇంకా ఆవిడతోటే ఉండేది. పాపకి చిన్నప్పటి నుంచి ఎక్కువ ఫ్రెండ్షిప్ పెద్దవాళ్ళతోటే, చిన్నవాళ్ళతో ఉండేది కాదు. అయితే మేడం దగ్గరికి వెళ్తే ఆ మేడం కూడా ఇంట్లో ఒక్కరే ఉండేవారు. వాళ్ళ అమ్మగారికి బాగోకపోవడం కారణం మీద ఆవిడ ఆ ఇంట్లోనే ఉండేవారు. పాప రోజు వెళ్తే అమ్మ మరి ఇలాగ అవుతుందంటే అప్పుడు మేడం చెప్పారు ఏమనంటే, అమ్మ పిల్లలు వాళ్ళన్నారో వీళ్ళన్నారో అని మీరు కనకండి. మీకు పిల్లలు కావాలని మనస్ఫూర్తిగా ఉంటే కనండి. దానికి ముందు మీరు ఒక సబ్జెక్ట్ తీసుకోవాలమ్మా కంపల్సరీగాని పిల్లల ముందు పిల్లల్ని కనడానికి అనేసని చెప్పారటండి. చెప్పిన తర్వాత మీరు ఆ ఇది తీసుకోవాలి, ధ్యానం తీసుకోవాలి. అసలు ముందే పెళ్ళి అవ్వక ముందే చాలా మంది ధ్యానంలోకి వచ్చి అప్పుడు పెళ్లి చేసుకోవాలి. కానీ పెళ్లి అయిన తర్వాత మీరు అలాగైనా పెళ్లి అయిన తర్వాత కూడా మనం ధ్యానం చేసుకొని మన పిల్లలు కనడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు అది అనేసి అని చెప్పి నేను ఒక ఇవి బుక్స్ ఇస్తాను. ఆ బుక్స్ చదవమ్మా నువ్వు. చదివిన తర్వాత అప్పుడు మనస్ఫూర్తిగా మీరిద్దరు అనుకొని పిల్లల్ని కనండి అని చెప్పారంట. చెప్పిన తర్వాత ఆవిడ ఆ పాపకి 12 టాబ్లెట్స్ బుక్, గర్భాశయం బుక్ 2 ఇచ్చారు. ఇచ్చి ఇది చదువుకో అమ్మా అని ఇచ్చిన తర్వాత ఆ బుక్స్ పట్టుకెళ్ళి ఝాన్సీ మేడం చెప్పిన తర్వాత ముందు నువ్వు నాలెడ్జ్ తీసుకోవాలని ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పారు. నువ్వు నా పిల్లల్ని కనాలి అంటే నువ్వు నాలెడ్జ్ తీసుకొని అప్పుడు కనాలమ్మా, వాళ్ళు వీళ్ళు అన్నారని ఎప్పుడు నువ్వు అది చెయ్యకు అని చెప్పారు. ఆ బుక్స్ తీసుకెళ్లి పాప చదవడం మొదలుపెట్టింది. దాంట్లో తెలిసినవి విషయాలన్నీ మేడం అడిగి తెలుసుకునేది. అంటే ఆ బుక్ చెప్పిన తర్వాత అవి చదవడం మొదలుపెట్టిన తర్వాత దాంట్లో ఉమ్, చాలా అంటే సబ్జెక్ట్ ఎక్కువ పాపకు తెలుసు, నాకు తెలియదు. అయితే పాప ఒక రోజు ఎప్పుడంటే నవంబర్ 1 పాప నాకు కాల్ చేసింది. అప్పుడు ధ్యాన మాతృత్వం అనే బుక్ ఇచ్చారు ఆవిడ పాపకి. ఈ బుక్ చదవమ్మా నువ్వు కంపల్సరీగా, అప్పుడు దాంట్లో సబ్జెక్ట్ అంతా నీకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత నువ్వు ఎలాగ ఉండాలి, పిల్లలు భార్యాభర్తలు ఎలాగ ఉండాలి, పిల్లల్ని ఎలా కలాలి, వాళ్ళని ఎలా పెంచాలి, అవన్నీ దీంట్లో ఉంది. అది చదివిన తర్వాత మీరు ఫాలో అవ్వండి అని పాప ఆ బుక్ తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత ఆ బుక్ చదివి మా అల్లుడి గారిని చదవండి మీరు కూడా అని మా అల్లుడి గారు అంటే మా అల్లుడి గారు నువ్వు చదువు, నేను చదవను అన్నారు. చదివిన తర్వాత చెప్పిన మాట ఎలా వినట్లేదు కదని మా పాప చదవడం వినిపించింది. చదవడం వినిపించిన తర్వాత మా అల్లుడి గారు కూడా దాంట్లో విషయాలన్నీ బాగా నచ్చాయి. నచ్చిన తర్వాత అయితే నేను కూడా దాంట్లో ఉన్నట్టే పాటిద్దాం మన ఇద్దరం అని ఇద్దరు అనుకొని నవంబర్ 1 పాప మెడిటేషన్ చేయడం మొదలు పెట్టిందండి. అయితే ఈ రోజు నుంచి 41 రోజులు మనం మెడిటేషన్ చేద్దాము, పిల్లలు సత్సంతానం కావాలి మనకి, ఒక గ్రేట్ మాస్టర్ ఈ భూమి మీదకి రావాలి అని మనం సంకల్పం చేసుకొని 41 రోజులు మెడిటేషన్ చేసి ఈ ప్రాసెస్ చేద్దాము అని అనుకుంటారండి ఇద్దరు. అనుకున్న తర్వాత నాకు కాల్ చేసింది పాప కాల్ చేసి ధ్యాన మాతృత్వం బుక్ అయితే ఆ బుక్ చదివిన తర్వాత అప్పుడు పాప కాల్ చేసింది. అమ్మా ఇలాగ అనుకుంటున్నామమ్మా, ఇలా ఝాన్సీ మేడం ఇలా నాకు బుక్ ఇచ్చారు, అది చదివిన తర్వాత దాంట్లో చాలా విషయాలు తెలిసాయి. మీ అల్లుడు గారు కూడా పిల్లలు కావాలనుకుంటున్నారు. ఇప్పుడు ఉద్యోగం అది కాదు
పాప అయితే అల్లుడి గారు బ్యాంకులో జాబ్ కాబట్టి పాప కూడా బ్యాంక్ కోచింగ్ తీసుకుందామని అప్పటి నుంచి అనుకుంటుంది. కరోనా టైంలో తీసుకోలేకపోయింది. ఆ తర్వాత బెంగళూరులో జాబ్ వచ్చింది. వెంటనే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆ జాబ్కి వెళ్ళింది. 1 ఇయర్ జాబ్ చేసింది. వచ్చిన తర్వాత వెంటనే అనుకోకుండా మ్యారేజ్ అయిపోయింది. అయితే అయిన తర్వాత అల్లుడి గారు కూడా బ్యాంక్ లోనే కదా, పాపకు కూడా బ్యాంక్ కోచింగ్ ఇప్పిద్దాము అనుకున్నాం మేము. తనకు కూడా అదే ఇష్టం. తీసుకుందాం అన్న టైంలో మా అల్లుడి గారు కూడా అలా కాదు, ముందు పిల్లలు అంటే ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ పిల్లలు పిల్లలు అంటే మనకు కూడా అలాగే అనుకుంటారు కదండి, కావాలి అనిపిస్తుంది. అయితే అల్లుడి గారు కూడా ముందు పిల్లల సంగతి చూద్దాము, తర్వాత నువ్వు కోచింగ్ జాబ్ అయిన తర్వాత చూద్దాము అని అనడంతో సరే అనుకొని పాప నాకు ఫోన్ చేసింది. అమ్మ ఇలాగ మేము మెడిటేషన్ చేస్తున్నాము, నువ్వు కూడా నువ్వు కూడా అంటే ఇంటికి మనకు ఒక ఎవరైనా ఒక మనిషి వస్తే మనం ఎలాగ ఆహ్వానిస్తాము, వచ్చిన వాళ్ళు పిలిచిన తర్వాత అలాగే మనం కూడా ఇప్పుడు మేము ఒక గ్రేట్ మాస్టర్ ఈ భూమి మీదకి రావాలి అని సంకల్పం చేసుకొని మేము మెడిటేషన్ చేస్తున్నాము, నువ్వు కూడా ఆ ఒక మనవరాలు మనడు అనుకొని నువ్వు కూడా నువ్వు మెడిటేషన్ చెయ్యమ్మా అని చెప్పింది నాకు. సరే నువ్వు ఏది కోరుకుంటే నీకు అదే నేను చేస్తాను అనుకొని, నాన్ వెజ్ మేము తినట్లేదు అన్నది. అయితే నేను కూడా మానేస్తానమ్మా, నాన్ వెజ్ తినకుండానే మెడిటేషన్ చేస్తాను అని చెప్పాను. పాప రోజు అన్ని పనులు అయిపోయిన తర్వాత రాత్రి 9 గంటలకి నాకు కాల్ చేసేది. కాల్ చేసి అమ్మ ఇలాగ మెడిటేషన్ చేస్తున్నావు, ఇలా చెయ్యాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, నువ్వు ఆలోచనలు ఏమన్నా వస్తే కట్ చేసుకో, ఇంకా నువ్వు ఇప్పుడు ఇంకా నీకు ఏది వినబడదు చేయదు కాబట్టి నువ్వు గదిలో కూర్చొని ధ్యానం చెయ్యమ్మా, మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తాం నువ్వు అప్పుడు స్టార్ట్ చెయ్యి అని చెప్తే పాపతో పాటు నేను కూడా చేసేదాన్నండి రోజు. అలాగా మెడిటేషన్ చేసేదాన్ని. అలాగే మార్నింగ్ కూడా కాల్ చేసేది 5 గంటలకి, అమ్మ మెడిటేషన్ చేస్తున్నాము అని. అలాగే ఒక 1 అవర్ మార్నింగ్ నైట్ మెడిటేషన్ చేసేదాన్ని. అలాగా పాపకి ఒక 40 డేస్, ఒక 39 ఆ డేస్ వచ్చేటప్పటికి పాప ఎక్కువ జాతకాలు నమ్ముతాదండి. చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ బాగాను, నాకన్నా పాపకి ఎక్కువ. ఈ జాతకాలు చూడడం, ఏమన్నా సంబంధం వస్తే ఆ సంబంధం అమ్మాయి సంబంధం మనకు నప్పదు. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అవన్నీ టచ్ ఉన్నాయి కొంచెం. అంటే ఏ విషయాన్నన్నా ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటాడు పాప. దాని మీద అవన్నీ చూసి అమ్మాయి ఈ జాతకం నప్పదమ్మా, ఆ ఈ సంబంధం నప్పదనేది నేను పాపకు తెలియకుండానే మళ్ళీ వెళ్ళి పంతులు గారికి చూపించేదాన్ని. వచ్చిన ప్రతి సంబంధం ఇది నప్పదు అది నప్పదు, నేను వాళ్ళకి నప్పుతాను కానీ వాళ్ళు నాకు నప్పరమ్మా అని చెప్పేది. సరే ఈ 2-3 సంబంధాలు అలా చూపించి ఇంకా మరి నేను ఇంకా సంబంధాలు ఏమన్నా వచ్చినా నేను చూపించేదాన్ని కదండి, పాప ఏం చెప్తే నేను అదే నమ్మేదాన్ని. అలాగే సడన్ గా పాప బెంగళూరు నుంచి రావడం, సంబంధం అనుకోకుండా సెట్ అయిపోవడం, వాళ్ళు చూసుకోవడానికి వచ్చారండి పాపని. పాప అంటే ఈ ముందు రోజు ఏం జరిగినా రాత్రి కల్లో ఏమొస్తే మన్నాడు అదే కనిపించేదండి పాపకి. మాకు చెప్పేది, ప్రతి విషయం మాకు చెప్పేది, అమ్మ ఇలా జరుగుతుంది, ఇలా వచ్చింది కళ అంటే నువ్వు అన్ని ఏవో ఒకటి చెప్తూ ఉంటావులే ప్రతి విషయము, ఆ రోజు ఏదో కళ కళ అంటావు, నువ్వు అన్ని కళ వస్తే నాకు ఎప్పుడు ఏ కళ రాదో అనేది అన్నది. అయితే ఇలా కళ వచ్చిందమ్మా, మన ఇంటికి ఎవరో షాప్ కి ఒకరు, మాకు కిరాణా షాప్ ఉందండి, అయితే ఎవరో కిరాణా షాప్ కి వచ్చారు, నా గురించి అడిగారు ఇవన్నీ అనేసి అంటే నేను లేదని చెప్పాను. ఆ పాప అడిగినవన్నీ కరెక్టే, అలా కాదు జరగవలసినవన్నీ జరిగిపోయింది. అప్పుడు పాప ఎక్కువ జాతకాల్లో కూడా డాక్టర్ గారి పిల్లల గురించి అని చూపిస్తే ఆ అది ఏంటంటే బాలికల స్టడీ తక్కువగా ఉన్నాయి, పిల్లలు పుట్టడం కష్టం నీకు ఇప్పుడప్పుడే అనేసి అన్నారు. నువ్వు మెడిసిన్ వాడాలి, ఇంజక్షన్ చేయించుకోవాలి, వారానికి ఒక ఇంజక్షన్ అని చెప్పారు. అలా వారానికి 2-3 ఇంజక్షన్ చేయించుకుందండి. ఆ ఇంజక్షన్ చేయించుకోవడంతో కూడా చాలా ఇబ్బంది పడింది. ఇబ్బంది పడడంతో ఇక్కడి నుంచి నేను ఇంజక్షన్లు ఏవి చేయించుకోనమ్మా, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను పదులు కూడా అని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఝాన్సీ మేడం ద్వారా పరిచయం అయ్యి ధ్యాన మాత్రతో బుక్ ఇచ్చి ఇవన్నీ చేస్తున్నారు కదండి, చూస్తున్నారు కదా, మెడిటేషన్ చేస్తున్నారు. చేసిన తర్వాత పాపకి ఒక రోజు ఒక గృహలోంచి పార్వతీ పరమేశ్వరులు శ్రీకృష్ణుడు వచ్చి, నువ్వు ఈ జాతకాలు అయ్యి నమ్ముతావు కదా, ఈ జాతకాల పుస్తకాలు అయ్యి గంగలో కలిపి అన్నారటండి. అయితే గంగలో కలిపి అంటే ఇదేంటి కళ ఎలాగొచ్చింది నాకు అని చెప్పి వెంటనే మళ్ళీ ఝాన్సీ మేడం దొరికింది. మేడం ఈ రోజు నాకు అంటే పాపకు వచ్చిన ప్రతి కళ ఆ మేడంతో షేర్ చేసుకునేది. అప్పుడు పాప ఏం చెప్పిందంటే ఆ మేడం, లేదు నువ్వు పిల్లల గురించి
అయితే జాతకంలో ఏం చెప్పారంటే పిల్లలకి 26 వరకు నీకు పిల్లలు కలగడం కష్టం అమ్మా అని చెప్పారండి. జాతకంలో ముగ్గురు పంతులకి చూపించాము. చూపిస్తే ముగ్గురు అలాగే చెప్పారు. ఒకరైతే పూజలు చేయాలి, హోమాలు చేయాలి, చాలా చెప్పారు. ఒక 50,000 అలాగ అవుతాదని అని చెబితే, అలాగ ఒక్కొక్కరే చెప్తే ఇంకా ఈ డాక్టర్ గారు ఎలా చెప్పారు, ఈ పంతులు ఎలా చెప్పారు అనుకొని పాప అలా మైండ్ లో పెట్టి ఆ ఝాన్సీ మేడం చెప్పింది విని, నువ్వు ఇంకా జ్యోతిష్యం నమ్మకం నువ్వు, అవేవి నమ్మద్దు, నువ్వు ధ్యానం చెయ్యి, నువ్వు అనుకున్నది సాధిస్తావు దాంట్లో అని మేడం ఎప్పుడు చెప్పారు. అప్పుడు చెప్పిన దగ్గర నుంచి మెడిటేషన్ చేయడం మొదలు పెట్టింది. ఆ 39 డేస్ అయిన తర్వాత ఆ పార్వతీ పరమేశ్వరులు శ్రీకృష్ణుడు కల్లా కనిపించి, నువ్వు ఈ జాతకం పుస్తకాలన్నీ గంగలో కలిపి అన్నారు. కనబడగానే మళ్ళీ వెంటనే మేడం ఫోన్ చేసి, మేడం ఇలాగ కలిపిమన్నారు అంటే, ఆహా నేను చెప్పాను కదా, నీకు ముందే చెప్పాను, ఇంకా నమ్మకు జ్యోతిష్యం అదే, నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం ఎప్పుడు చేసావు, ఇంకా మనం అవన్నీ నమ్మకూడదు. ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ భక్తి మార్గం అంటే నువ్వు పూజలు పునస్కారాలు అన్ని చేసుకో, కానీ ఎక్కువగా నమ్మకం అని చెప్పాను. అయిపోయింది. మన్నాడు మళ్ళీ ఆ రోజు అలా కలొచ్చింది. మన్నాడు తెల్లవారుజాము 2 గంటలకు మెడిటేషన్ చేస్తుందండి. మెడిటేషన్ చేసినప్పుడు ఒక అంటే మాస్టారు చుట్టూ ఉన్నారటండి. మనం మెడిటేషన్ చేసినప్పుడు మాస్టర్స్ ఇన్వైట్ చేసుకుంటాం కదా! అలాగా మాస్టర్స్ అందరూ తల దగ్గర, కాళ్ళ దగ్గర ఈ కడుపు మీద చేయి పెట్టి ఇలా పాముతూ నీకు సంతానం ఒక పాప పుడతది అన్నారట. ఇదేంటి ఇలా కలొచ్చింది నాకు, ఏంటో కడుపు మీద ఏదో చెయ్య తగులుతుంది అని అనుకుంది. మళ్ళీ మెడిటేషన్ లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత స్పీడ్ గా మనకి కరెంట్ షాక్ ఎలా తగులుతుందంటే అలాగా స్పీడ్ గా ఒకటి ఒక పాప ఇలాగొచ్చి కడుపులో ప్రవేశించినట్టు అనిపించిందట. వెంటనే చూసుకుందంట. ఏంటి ఇలాగొచ్చింది, మాస్టర్స్ అందరూ ఇలాగ ఉన్నారు ఏంటి వెనకాల అయింది. మళ్ళీ ఆ విషయం కూడా మేడం దగ్గరికి, మేడం మళ్ళీ నాకు ఇలా కల వచ్చింది అంటే, ఆహా అయితే నువ్వు అనుకున్నది అవుతాదమ్మా అన్నాను. అయిపోయింది. 41వ రోజు వచ్చేటప్పటికి మెడిటేషన్ చేస్తున్నప్పుడు మేడం టెస్ట్ చేసుకో అని వస్తుందటండి. అంటే ఏంటి టెస్ట్ చేసుకుంటే, ఎప్పటి నుంచో టెస్ట్ చేసుకుంటున్నాం కదా, ఇన్నాళ్ళు ఏమీ లేదు, అలాగే చెప్తారులే అనేసి అనుకుని ఇంకా అయిపోయిందటండి. అయిపోయిన తర్వాత ఇంకా 5 గంటలకు మళ్ళీ మెడిటేషన్ లోకి వెళ్తే మళ్ళీ టెస్ట్ చేసుకో అని వస్తుందటండి. వస్తే అప్పుడు గబగబా అక్కడ మెడికల్ షాప్ 6 గంటలకు అలా తీస్తారండి. మెడికల్ షాప్కి వెళ్ళి కిట్ తెచ్చుకొని టెస్ట్ చేసుకున్నారటండి. అంటే ఇంట్లో ఉన్నది 5 గంటలకు టెస్ట్ చేసుకున్నారు, కానీ వాళ్ళు నమ్మలేదు. మళ్ళీ పడుకున్నారు. మళ్ళీ సేమ్ అదే వస్తుంది ఆ సౌండ్. వస్తే అప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి కిట్ తెచ్చుకొని చూసుకుంటే మళ్ళీ పాజిటివ్ వచ్చిందటండి. ఇదేంటి ఇలాగొచ్చిందండి, అవునా కాదా అని వెంటనే 6 గంటలకే ఝాన్సీ మేడంకి వాకింగ్కి వెళ్తారండి 6 గంటలకి వాళ్ళిద్దరూ. మేడం చెప్పారట మీరు వాకింగ్కి వెళ్ళండి అని. అయితే బాగా ఈ మెడిసిన్ వాడడంతో వెయిట్ ఎక్కువ పెరిగిపోయిందండి పాప. అప్పుడు మెడికల్ ఇలాగ వచ్చిందండి అంటే ఇంకా వీళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రామచంద్రపురంలో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారండి. చూపించగానే మేడము పాజిటివ్ అమ్మా నీకు అంటే, ఏంటమ్మా నువ్వు ఏంటి చెప్పినా కూడా ఏంటి సంతోషపడట్లేదు అంటే, నమ్మబుద్ధి కావట్లేదండి, డాక్టర్ గారు నాకు ఇలా చెప్పారు, నువ్వు ఒక 1 ఇయర్ మెడిసిన్ వాడితే గానీ నీకు అవ్వదమ్మా ఇలాగా అని చెప్పారు, మరి అందుకే నమ్మలేకపోతానంటే అదేం లేదమ్మా. అప్పుడు పాప వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పగానే వాళ్ళ మావయ్య గారు మెడికల్ లోనే చేస్తారండి. చేస్తే అప్పుడు అక్కడి నుంచి వచ్చి వెంటనే కాల్ చేసి మా మా అల్లుడు గారు చెప్పారు వాళ్ళ నాన్నగారికి ఇలాగా అని. అంటే అదేంటి అలాగే అవ్వదే జరగదే, మా మేడం గారు చెప్పారు మీరు మెడిసిన్ అది ఇంజక్షన్లు అవి చేయించుకోవాలి కంపల్సరీగా అని, ఒక 5-6 నెలలు వాడాలి అని చెప్పారు, అలాగ అవ్వదే అంటే, లేదు అంటే ముందు అర్జెంట్ గా, లేదు నిజమే నాన్నగారు అని మా అల్లుడు గారు చెబితే, అప్పుడు తెల్లవారుజామున 5 గంటలకి ఆపరేషన్స్ అవుతాయండి అక్కడ వాళ్ళ హాస్పిటల్లో. ఆ టైంలో మేడం మా మా అల్లుడు గారు చెప్పగానే వెంటనే మేడం దగ్గరికి వెళ్ళి, మేడం గారు మరి ఇలాగా ఇలాగ అయిందండి, మా బాబు కాల్ చేసి చెప్పాడు, మా కాళ్ళు కన్సీవ్ అయిందంట అంటే, అచ్చచ్చ అలాగ అవ్వదు సూర్యారావు, ఆ, వాళ్ళు సరిగ్గా చూడలేదో ఏంటో, ఏం కాదు అవ్వదు అంటే, ఆ, అయితే వెంటనే నువ్వు అది స్కానింగ్లు అవి చేస్తారు కదా, నువ్వు నాకు రిపోర్ట్ పెట్టాను కానీ వెంటనే రిపోర్ట్ అయి పెట్టారండి. పెట్టగానే ఆవిడ కూడా షాక్ అయిపోయింది అంటే, ఏంటి అలా జరగకూడదు ఎందుకు జరిగింది అని అనగానే అప్పుడు
అప్పుడు షాక్ అయిపోయి ప్రతి ఒక్కరు షాక్ అండి. నేను చెప్పగానే ఇదేంటి మా జ్యోతిష్యంలో కూడా ఎలా చెప్పారు? చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో అవుతుంది కదా! మరేంటి జ్యోతిష్యంలో ఎలా చెప్పారు? ఇంక అప్పటి నుంచి ఇంకా అవన్నీ మానేసిందండి. మానేసి ఇంకా మెడిటేషన్ చేయడం. అయితే అప్పుడు పాప అనుకుంది, నేను అనుకోవడం గ్రేట్ మాస్టర్ ఈ భూమి మీదకి రావాలి, అలా సత్సంతానం కావాలి అని అనుకోవాలమ్మా అని అనిన తర్వాత అవన్నీ చేసి ఇంకా అక్కడితో అది క్లోజ్ అయిపోయింది. పాప చెప్పింది నాకు చాలా సంతోషం. పాప కోసమే చేశాను కదా! ఆ! ఇంకా అక్కడ ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయిందండి నాకు. ఇంక అప్పటి నుంచి నేను ఇంక మెడిటేషన్ చేయలేదు. అనుకున్నది అయ్యింది కదా అని. ఆ టైంలో అయిపోయిన తర్వాత అలా పాప రోజు ఫోన్ చేస్తూ ఉండేది. అమ్మ అమ్మ నువ్వు రోజు ఒక్కసారి. అయితే ఇప్పుడు మీ పాపకి ఆ ప్రెగ్నెంట్ ఇంకా కన్ఫర్మ్ అయిపోయి మళ్ళా పాప పుట్టేసిందా? ఆ! అయిపోయిందండి. పాపే ఆ పుట్టింది. పాపే పుట్టింది. ముందు చెప్పారండి. ఆ పార్వతీ హ్మ్. పరమేశ్వరులు తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి, "అమ్మ నీకు ముందు పాప పుడతది. ఆ తర్వాత బాబు కూడా పుడతాడు" అని కృష్ణుడు చెప్పాడటండి. ఓకే. కంటిన్యూ ఆ! చేయండి. అని అంటే ఆ! మళ్ళా క్లారిటీ కోసం అన్నమాట. మనకి పాప అనిపించింది. ఆ! పాపే పుట్టింది కదా అని. ఆ! పాపే. అయితే ఓకే. మేము ఓకే. థాంక్ యూ. అనుకునే మేము అనుకునేవాళ్ళం అండి బాబు పుడతాడు అని అనుకునేవాళ్ళం అందరు. మేమందరం అనుకునేవాళ్ళం. అయితే పాప అయితే ముందే చెప్పింది. లేదు నాకు పాపే పుడతది. ఎందుకంటే నా కల్లో వచ్చింది ప్రతి ఒక్కటి జరుగుతది కాబట్టి నేను చెప్పింది కరెక్టే అమ్మ అంటే, మా ఇంట్లో అందరూ లేదు బాబే బాబే అని ప్రతి ఒక్కరు పంతులు కూడా ఏ గుడికెళ్ళినా బాబు పుడతాడమ్మా నీకు అనేవారండి. ఎక్కడికి ఏ దేవాలయాలకెళ్ళినా అలాగే చెప్పేవారు. ఇదేంటి అందరూ అలా చెప్తారు నా కల్లా పాపనొచ్చింది కదా! అని మా పాప అనుకునేది. ఎలాగైతే పాప పుట్టిందండి. ప్రతి విషయం కూడా పాప ఒక మనవరాలు కడుపులో ఉన్నప్పుడు ప్రతి విషయం చెప్తూ ఉండేదండి. ఏమన్నా తినకపోయినా, తినేటప్పుడు పాపకేమన్నా పడకపోయినా వాంతులైపోయేవండి ఎక్కువ. అప్పుడు అంటే దాంట్లో ఆ సబ్జెక్ట్‌లో ఉన్నదట. మనకి ఏదిష్టమైతే నువ్వు బేబీని అడుగు ప్రతి విషయము. నీకు వాంతులవుతున్నాయి గదా! అమ్మ నీకు ఏమన్నా పడంది నేను తింటే నాకు నువ్వు చెప్పు. నేను తినడం మానేస్తాను. అంటే ఒక రోజైతే ఉదయం నుంచి వాంతులేనంటండి రాత్రి వరకు. రాత్రి 10 అయిపోయింది. అలా వాంతులవుతూనే ఉన్నాయి. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు మేడంకి ఫోన్ చేస్తే జీకే సార్ కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేసేవారటండి పాపని. జీకే సారు, లక్ష్మి మేడము, ఝాన్సీ మేడము వీళ్ళు ముగ్గురు గైడ్ చేసేవారు పాపకి. అప్పుడు ఇలాగ మేడం ఉదయం నుంచి నాకు వాంతులయిపోతున్నాయండి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడే 10 అయిపోయింది. ఏం తినలేదు అనేసంటే, అప్పుడు లేదు పాపకు నువ్వు ఇలా చెప్పుకో అనేసి మేడం చెప్పారట. చెప్పిన తర్వాత 10 గంటలకి మరి ఇంతవరకు ఏం తినాలి నీరసం అయిపోతావు. లోన బేబీ ఉంది కదా! అని చెప్పి మా అల్లుడు గారు ఉప్మా అది చేసి పెట్టారండి. 10 గంటల టైంలో. అప్పుడు పాప ఈ కడుపు మీద చెయ్యి అది పెట్టుకొని, అమ్మ నువ్వు ఉదయం నుంచి నాకు అలా వాంతులవుతూనే ఉన్నాయి. నేను నీరసం అయిపోతాను. లోనున్న నువ్వు నీరసం అయిపోతావు. అలా కాదు ఇప్పుడు డాడీ 10 గంటలకు మనకి ఉప్మా చేసి పెట్టారు కదా! నేను తింటాను. నీకు నచ్చితే ఒక స్పూన్ తింటాను. నీకు వాంతులు నీకు నచ్చకపోతే చెప్పు. నేనింకా ఉప్మా కూడా మానేస్తాను. ఇంకా కొంచెం ఒక స్పూన్ తిందండి. చాలా ఎక్కువ చేశారట అల్లుడు గారు. మొత్తం అంతా తినేసింది. వాంతులేమి అవ్వలేదటండి. అంటే ఎప్పటికప్పుడు మనం పాపకి లోన మనం ప్రతి విషయము చెప్పుకుంటే ఆటోమేటిక్‌గా వాళ్ళకి అర్థమవుతది. మనం స్టార్టింగ్ నుంచే అని మనకప్పుడు తెలిసిందండి. అక్కడితో అయిపోయింది కదా! మనవరాలు ఆహా! మా పాప అనుకున్నది అయింది. ఇంకా మెడిటేషన్ మానేశానండి. మానేసిన దగ్గర నుంచి మాకు కిరాణా షాప్ అండి. నేను ఉదయం లేవగానే ఎక్కువ అంటే నేను పాప కన్నా అంత ఎక్కువ కాదు. పాప ఉదయం లేచిన దగ్గర నుంచి బాగా భక్తి ప్రతి విషయం లలితా సహస్రం, విష్ణు సహస్రం ఏంటంటే ప్రతీదీ చదువు. కంఠస్థ అండి అన్నీని. అయితే నేను కొన్ని కొన్ని ఉదయం లేవగానే స్నానం చేయగానే దీపం పెట్టుకునేటప్పుడు అటు ఇటు వంట చేసుకుంటూ చదవలసినవన్నీ చదువుకొని, అప్పుడు దీపం పెట్టుకొని షాప్‌కి వెళ్ళిపోతాను. కిరాణా షాప్ మాది. ఉదయం 9 గంటలకు షాప్‌కి వెళ్ళిపోతే మళ్ళీ నైట్ వస్తానండి నేను. ఇంట్లో ఉండడం అది అవ్వదు నాకు. రోజు మా పాప కాల్ చేసి, "అమ్మా నాకు ఏమ్మా?" అంటే, "నేను ఒంట్లో బాలేదమ్మా. నాకు తలనొప్పి లేతే నడుము నొప్పి" ఏదో ఒకటి చెప్తూ ఉండేదాన్నండి. పాప కాల్ చేసేటప్పటికి నేను పడుకొని ఉండేదాన్ని. "అమ్మ నువ్వెప్పుడు ఏదో చెప్తున్నావు. మరి నేను మెడిటేషన్ చెయ్యి నీకు ఇవన్నీ తగ్గిపోతాయని" చెప్పిందండి. చెప్తే నేను వినలేదు. వినేదాన్ని కాదు. చేసావని నన్ను రోజు అడిగేదాన్ని. ఒక్కొక్కసారి చేశానని గాని, ఒకసారి అబద్ధం ఆడేదాన్ని నేను చేశాను. ఎందుకంటే ఆ పాప రోజు కాల్ చేసి ప్రతి విషయం చేసావా? చేసావా? ఉదయం, సాయంత్రం చెయ్యమ్మా నీకు అనారోగ్యాలన్నిటి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పేది. నేను వినేదాన్ని కాదు. అప్పుడు మా అప్పుడు అలా కాదు నేను చెప్పింది నువ్వు వినట్లేదమ్మా. అప్పటికి నేను నా సుజాత సుజాత నగర్ ఉంది కదండీ! వైజాగు. అక్కడ పెందుర్తిలోని పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్‌కి ఆల్రెడీ ఒకసారి నేను వెళ్ళానండి. నేను స్థిరంగా ఎక్కడ కూర్చోలేను. స్థిరంగా కూర్చోలేను. ఏ పని ఇష్టంగా నేను చెయ్యను.
అయితే ఈ పాప చెప్పింది, అలా కదమ్మా నువ్వేది చెప్పేది వినట్లేదు. నేను కన్సీవ్ అయిన తర్వాత నేను 11 డేస్ మెడిటేషన్ ఇంట్లో పెట్టిద్దాం అనుకున్నాను, పెట్టించలేకపోయాను. నువ్వు చెప్పింది వినట్లేదు. సరే నీకు ప్రాబ్లం ఉంది, వీధిలో మా చుట్టాలు వాళ్ళు ఉన్నారండి, వీధిలో అందరం నా ఫ్రెండ్స్. అయితే ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంది కదమ్మా, నువ్వు అందుకని నేను కంపల్సరీగా మెడిటేషన్ పెట్టిస్తాను, నేను ఇలా వస్తున్నాను, నేను ఇలాగ అంటే ఇప్పుడు ఎందుకమ్మా నువ్వు అల్లుడి గారిని వదిలేసి వస్తున్నావు నేను అన్నాను. లేదమ్మా నువ్వు చెప్పింది వింటలేదు, నేను ఒక 11 రోజులు ఇంట్లో మెడిటేషన్ పెట్టిస్తాను, అది ఎలా చేయాలి అయితే మెడిటేషన్ పెట్టిస్తానని చెప్పిందండి. పాప కడుపుతో ఉన్నప్పుడే నాకు టైఫాయిడ్ వచ్చిందండి. ఫస్ట్ టైఫాయిడ్ వచ్చిన తర్వాత డాక్టర్స్ నాన్ వెజ్ తినకూడదని చెప్పారు. చెప్పినా కూడా ఒక 6 నెలలు ఏం తినకమ్మా నాన్ వెజ్ అది అంటే నేను వినలేదు. వినకుండా వాళ్ళు అలాగే చెప్తారులే అని నేను తినేసానండి ఫస్ట్. తిన్న తర్వాత మళ్ళీ సెకండ్ టైఫాయిడ్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ పాప చెప్పింది, అమ్మ తినకూడదని చెప్పారు, నువ్వు వద్దని పనులే చేస్తావు అనేసి అంటే అలాగే అని మానేసి మళ్ళీ ఇంట్లో పిల్లలు అందరూ మా బాబు కోళ్ళు అందరూ వచ్చిన తర్వాత వాళ్ళు పండక్కి అన్ని వండుకుంటే నాకు మళ్ళీ తినాలనిపించి మళ్ళీ సెకండ్ టైం కూడా తిన్నాను. మళ్ళీ పాపకు 3 మంత్ టైఫాయిడ్ మళ్ళీ టైఫాయిడ్ వచ్చిందండి నాకు. ఇలా వస్తూ ఉంది ఏంటి, అప్పుడు డాక్టర్ గారు చెప్పారమ్మా నీకు అసలు ఇన్నిసార్లు రాకూడదు, ఫస్ట్ టైం టైఫాయిడ్ వచ్చినప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి, కానీ నువ్వు సెకండ్ వచ్చావు, మూడోసారి కూడా నీకు టైఫాయిడ్ వచ్చింది, ఇలాగే మళ్ళీ సారి వస్తే మట్టుకి నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలమ్మా అని. ఇంకా నేను చెప్పింది వింటలేదు కదండి, మా పాప ఒక 15 రోజులు అక్కడి నుంచి పసలపూడి నుంచి ఇంటికి వచ్చి మెడిటేషన్ పెట్టించింది. పెట్టించిన తర్వాత వీధిలో వాళ్ళందరినీ, అమ్మ వీధిలో వాళ్ళందరికీ చెప్పు మెడిటేషన్ పెట్టిస్తాను, రోజుకో మాస్టర్ వస్తారు క్లాస్ చెప్తారు, నువ్వు అవన్నీ అంటే ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంది కదా. పత్రి సార్ ఏం చెప్పారంటే మనకి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకు తెలిసింది అది నలుగురితో పంచుకోవాలి, నలుగురికి మనం ఆ ధ్యాన మార్గం చూపించాలని చెప్పారు. కాబట్టి నేను ఇది చెయ్యాలనుకొని వస్తున్నానంటే, ఎందుకులే అమ్మ నీ పని ఏదో నువ్వు చేసుకో, మళ్ళీ ఇక్కడికి వచ్చి మాకెందుకు బుర్ర తినేస్తావా అనేదాన్ని. అంటే అలా కాదని వచ్చింది పాప వచ్చిన తర్వాత. అయిపోయింది, అయిన తర్వాత వచ్చాను. 11 డేస్ మెడిటేషన్ ఇంకా పెట్టించలేదు, పెట్టించక ముందు ఒక కాల్ చేసిందండి, జూన్ 1 అని కాల్ చేసింది. కాల్ చేసి, అమ్మ నాకు మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇస్తావు కదా ప్రతి సంవత్సరం, ఈసారి నేను ఒక గిఫ్ట్ అడుగుతా నువ్వు ఇవ్వాలి అని చెప్పింది. అంటే గిఫ్టే కదండి, తల్లిదండ్రులు ఉన్నంత కాలమే కదండి పిల్లలు ఏది అడిగినా మనం చేయగలం అని చెప్పి, సరే అమ్మ చెప్పు నేను ఇవ్వగలిగింది అయితే ఇస్తాను అని చెప్పానండి. అంటే అలా కదమ్మా తర్వాత నువ్వు కాదని చెప్పకూడదు అన్నాడు. సరే నేను చెప్పడమ్మా అంటే, లేదు నా మీద ఒట్టేయి నువ్వు అన్నాను. అంటే తనకు తెలుసు కదండి అది తినకూడదన్నది అన్నా, నేను తింటాను టాబ్లెట్స్ వేసుకుంటాను నేను. తినిన తర్వాత సరే అమ్మా ఒట్టేస్తాను అంటే, కంపల్సరీగా నేను అడిగిందంటే తను ఏం అడుగుతుంది ఎక్కువ అన్న దాని మీద, అంటే తను ఎప్పుడు ఏం అడగదు, తను అనుకున్నవి ఆటోమేటిక్ గా తనకు వస్తాయి, అలాగే నేను అనుకున్నది నాకు వస్తాయి ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు, భక్తి మార్గంలో ఉన్నప్పుడు. అయితే సరేనమ్మా నువ్వు చెప్పావు కదా, నువ్వేమన్నా గిఫ్టే కదా ఏదో ఒకటి వస్తువు అడుగుతాదన్న ఉద్దేశం మీద నేనేం చేశాను, సరే నువ్వు అడిగావు కదమ్మా నేను తప్పకుండా నీ మీద ఒట్టు, నువ్వేది అడిగితే నీకు అది ఇస్తాను అని చెప్పాను. అయితే నిజం కదమ్మా మరి మాట తప్పవు కదంటే, ఏంటి ఇన్నిసార్లు అంటుంది అనుకున్నాను కానీ నేను ఇలా అడుగుతాది అనుకోలేదు. అయితే నువ్వు ఈ రోజు నుంచి నాన్ వెజ్ మానేయమ్మా అని చెప్పింది. నాకు ఇష్టమైంది అది. ఉం? అదేంటమ్మా అలా చేసావు, నువ్వేదో గిఫ్ట్ అడుగుతావు అనుకున్నాను, నువ్వు నాన్ వెజ్ మాని అని చెప్తున్నావా అని చెప్తే, ఇలా అడిగావేంటి అని నేను ముందు విషయం అడిగిన తర్వాత నేను ఒట్టే ఇవ్వాల్సింది ఎలా చెప్పానండి. సరే ఇంకా అనుకున్నానండి, సరే నా గురించే చెప్తుంది కదా మా పాప, ఆ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తను మంచి అన్ని తెలుసుకుంది కాబట్టి నన్ను ఆ మార్గంలో పెడదాం అనుకుంటే సరే అని ఒట్టేసానండి. ఒట్టేసిన తర్వాత జూన్ 1 తారీఖుని ఒట్టేసాను. ఇంక అప్పటి నుంచి నేను తినడం మానేశానండి నాన్ వెజ్. మానేసిన తర్వాత పాప మా ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత నేను అన్నానండి, జూన్ 12ని 13 మాకు ఫంక్షన్ ఉందండి మాకు రాజమండ్రిలో. అయితే అమ్మ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు చెప్పింది ఒట్టేసాను కదా అప్పుడు మానేస్తాను, ఇప్పుడైతే మరి ఏమనకంటే, లేదు లేదు నా మీద ఒట్టేసిన తర్వాత నువ్వు మానేయాలి అని చెప్పింది. సరే వేసాను కదా ఇంకెందుకు ఆ విషయం, ఇంకా అటు మనం వెళ్ళకూడదు ఆ జోలికి నేను మానేశాను. మానేసిన తర్వాత పాప ఇంటికి వచ్చి 11 డేస్ మెడిటేషన్ పెట్టించిందండి ఇక్కడ. పెట్టించి వీధిలో వాళ్ళందరికీ చెప్దామమ్మంటే, నువ్వే వెళ్ళమ్మా ఇప్పుడు ఎవరు వింటారు చెప్పు, అందరూ పూజలు పునస్కారాలు అంటూ ఉన్నారు కదా, ఈ ధ్యానంలోకి వచ్చేసి అందులో నువ్వు చిన్నపిల్లవి
చెప్పగానే ఎవరొస్తారు ఏంటి అంటే, పాప అంటే వీధిలో అందరికి ఇష్టమేనండి. పూజలు పునస్కారాలు అవి చేస్తూ ఉంటది. ఏదైనా ఒక తెలియని విషయం ఎవరైనా అడిగితే ఇలా చెయ్యాలి అని కరోనా టైంలో ఒక ఇద్దరికి బాగోకపోతే బాబాని కొలిచి మీకు తప్పకుండా బాబా చెప్పేవారంట. లేదు మీరు నువ్వు ఇది చేస్తున్నావు కదమ్మా తప్పకుండా ఆయనకి నయం అవుతుంది అని చెప్పేవారు. ఆ విషయాలు వాళ్ళకి చెప్పింది. వాళ్ళకి నమ్మకం పాప ఏం చెప్పినా. సరే అని వీధిలో ఒక 20 మంది వరకు వచ్చారండి. ఆ రోజు మెడిటేషన్‌కి ఫస్ట్ టైమ్. రాగానే బుడమెట్ ఏదండి శ్రీకాకుళం జిల్లాలోని శివ సార్ ఉన్నారు కదండీ! బుడగట్లపాలెం. బుడగట్లపాలెం. ఆ! ఆయన ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళ దంపతులు వాళ్ళే వచ్చారండి. వచ్చి మెడిటేషన్ పెట్టారు. పెట్టిన తర్వాత అమ్మ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పాలి. చిన్న పిల్లల ద్వారా పెద్దవాళ్ళు ఇప్పుడు నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీ పాప మీ గురించి మరి మెడిటేషన్ అయన్నీ పెట్టించాలి నాకు ఎప్పటికప్పుడు అందరికి మాకు కాల్ చేసింది మాస్టర్స్ అందరికిని. మేము రోజుకో మాస్టర్స్ వస్తాము, అనుభవం చెప్తామని ఆయన అనుభవం చెప్పారండి. ఆయన ఫస్ట్ ఎలాగుండేవారో అవన్నీ వివరం అన్నీ చెప్పిన తర్వాత మా వాళ్ళందరూ వినడం మొదలుపెట్టారు ఫస్ట్. రెండోసారి మళ్ళీ ఇంకో మాస్టర్ వచ్చారు. వాళ్ళొచ్చిన తర్వాత ఒక్కొక్కరు రోజుకో మాస్టర్ చెప్పిన 11 రోజులు మాస్టర్స్ వచ్చి చెప్పేవారండి. చెప్పిన తర్వాత ఒక గంట ధ్యానం చేయించి, ఒక గంట క్లాస్ చెప్పేవారు. అంటే గంట ధ్యానం వాళ్ళకి ఆల్రెడీ మా వాళ్ళందరూ ధ్యానం చేసిన తర్వాత చాలా సంతృప్తిగా, ప్రశాంతంగా ఏదో ఒళ్ళు తేలిగ్గా ఉండేటట్టు అనిపించింది. మా పాప రోజు అడిగేది, "మీరు అయితే ఇంటికెళ్ళిన తర్వాత మెడిటేషన్ చేసుకోండి తెల్లారుజామున కూడా. ఇక్కడ చేయడం కాదు. రాత్రి కూడా చేసుకోండి అని చేయగానే మీకేమన్నా కళ్ళొస్తే చెప్పండి" అని అనుభవాలు. పత్రి సారు ధ్యానం చేయగానే అనుభవాలు అడిగేవారు కదండీ! అలాగే మా పాప కూడా రోజు ప్రతి ఒక్కరిని అనుభవాలు అడిగేది. అమ్మ అంటే ఊరికే అమ్మ నీకంటే ఆల్రెడీ డీప్‌గా నువ్వు వెళ్ళావు కాబట్టి నీకు అనుభవం తెలుస్తది. మాకేం తెలుస్తది? నాకే అనుభవం రాలేదు. అయితే నాకు చిన్నప్పటి నుంచి కళలు గుర్తుండేవి కాదండి ఎప్పుడూని. ఏ కళ గుర్తుండేది కాదు. పాప గుర్తుండేది. నాకు ఉండేది కాదు. అయితే నాకెప్పుడు కళ్ళు గుర్తు ధ్యానంలోకొచ్చిన తర్వాత అండి, అమ్మ నువ్వు కళ్ళు మూసుకున్నావు కదా! ధ్యానం చేసావు కదా! నీకేం కనిపిస్తుంది? అంటే నాకు చీకటిగా ఉందమ్మా. నేను కూడా నాకు కనిపించట్లేదు. మొత్తం అంతా చీకటి అంతా కనిపించింది. అయితే రెండో రోజు చేస్తే కలర్స్ కనిపిస్తున్నాయమ్మా అన్నా. ఆహా! అయితే నువ్వు ఇప్పుడు ఆల్రెడీ ఎనర్జీ తీసుకుంటున్నావు. అయితే అప్పటి నుంచి నేను కళలు ఏ కలొచ్చినా దృష్టిలో పెట్టుకొని మా బాబాకి చెప్పేదాన్ని. అమ్మ ఈ రోజంతా చెట్లు కనిపించాయి. తర్వాత వాటర్ కనిపించింది. అలా అలా 11 రోజులు మెడిటేషన్ చేసిన తర్వాత మాస్టర్స్ అందరూ ఏం చెప్పారంటే ఒక మాస్టారొచ్చి మన ఫ్రిడ్జ్‌లో ఆవిడ చాలా బాగా నాన్ వెజ్ ఎక్కువ తింటారండి ఆ మేడం. తినిన తర్వాత ఏ రోజుకి ఎంత క్వాంటిటీ పెట్టుకోవాలో అది వెయిటేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేవారటండి. చికెను, మటను, ఫిష్ మొత్తం అన్నీను ప్రాన్స్. అలాంటిది ఒకరోజు ఆవిడ భోజనం చేస్తుండగా ఆవిడే శుభ్రం చేస్తది. అన్నీ చేసుకొని వంట చేసింది. భోజనం చేసే టైంలో ఆహ్, ఫిష్‌లోని ఒక పెద్ద పురుగులా కనిపించిందటండి. కనిపించిన తర్వాత ఆవిడకి భయమేసి ఇదేంటి నేనే కదా ఇవన్నీ శుభ్రం చేసి వండాను. అప్పుడు కనబడలేదు ఇప్పుడెందుకు అప్పుడు ఆవిడ అనుకుందంట. దీంట్లోనే ఆల్రెడీ నాన్ వెజ్ మానేయమని ఎప్పుడో చెప్పారు. ఇంకిక్కడి నుంచి నేను నాన్ వెజ్ తినకూడదు అని చెప్పి నాన్ వెజ్ మానేసి ఆ ఫ్రిడ్జ్‌ని శవాలు పెట్టి అని చెప్పడం మొదలుపెట్టారండి ఒక మేడం. చెప్పగానే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇదేంటి ఈవిడ ఇప్పటి నుంచి జనాలందరిని భయపెట్టేస్తుంది. శవాలు పెట్టి అంటుంది. అని చెప్పిన తర్వాత అయితే మనం జంతువుల్ని చంపిన తర్వాత మనం మనం చనిపోయిన తర్వాత మనం శ్మశానంలో ఉంటాం. జంతువులు చనిపోయిన తర్వాత బయట పడేస్తాము. ఆ చనిపోయిన జంతువులు మన కడుపులో పెట్టుకుంటున్నాము అంటే ఇది ఎంతవరకు నిజం? అది కరెక్ట్ కాదు కదా! అంటే అది మీరే ఆలోచించండి అని చెప్పింది. అయితే 11 రోజులు మా పాప చెప్పిందమ్మా, ఈ 11 రోజులు నాన్ వెజ్ తినకండి ఎవరునని. అయిపోయిందండి 11 రోజులు అలా మెడిటేషన్ చేయడం. ఒక్కొక్కరు మాస్టారు అనుభవాలు చెప్పారు. ఆహా! మేము తెలుసుకున్నామండి. అంటే వెంటనే తెలీదు కదండీ! ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన కొన్ని పుస్తకాలు చదవడం ఇవన్నీ చదివితే గాని తెలీదు. అప్పుడు ఈ 11 రోజులయిందండి. 11 రోజుల్లోని నాకు మైగ్రేన్ హెడేక్ 10 సంవత్సరాల నుంచి నాకు మైగ్రేన్ హెడేక్ అండి. బయట ఎక్కడికన్నా నేను వెళ్ళినా, ఫంక్షన్‌కెళ్ళినా, షాప్‌కెళ్ళినా ఏదో టైంలో రాత్రి పడుకునే టైంలో విపరీతమైన తలనొప్పొచ్చింది నాకు. ఆ! ఆ టైంలోని తలనొప్పొచ్చింది. ఆ టైంలోని మా పాప చెప్పేది, "అమ్మ నువ్వెప్పుడు తలనొప్పంటున్నావు నేను టాబ్లెట్ ఫస్ట్ తలనొప్పి రాగానే నేను టాబ్లెట్ యేసుకునేదాన్నండి. అలాంటిది మెడిటేషన్‌లోకొచ్చిన వారం రోజుల్లో నేను టాబ్లెట్ అనేది మర్చిపోయానండి. అది ఆటోమేటిక్‌గా ఎలాగా తగ్గిపోయిందో కూడా నాకు తెలీదు. వారం రోజుల్లోనే. అప్పటికి టాబ్లెట్ ఏసుకోవడం మానేశాను. మానేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అనేవారు, "ఎక్కడికైనా ఫంక్షన్‌కెళ్తా తలనొప్పొస్తుంది టాబ్లెట్ ఏసుకోవాలి టాబ్లెట్ ఉన్నాదా?" అని. ఇంక నా దగ్గర టాబ్లెట్స్ ఏం లేవండి. మొత్తం టాబ్లెట్స్ అన్నీ పక్కన పెట్టేసాను.
ఇంక నువ్వు ఏ టాబ్లెట్ వాడకమ్మా, నువ్వు మెడిటేషన్ చేస్తే నీకు ఆటోమేటిక్ తగ్గిపోద్ది. నాకు డస్ట్ అలర్జీ ఉందండి. అది కూడా ఆ, నాకు పాప పుట్టిన సంవత్సరం కండి ఒక 25 సంవత్సరాల క్రితం బ్రెయిన్ ఫీవర్ వచ్చింది నాకు. వచ్చినప్పుడు డాక్టర్ గారు చెప్పారు, అమ్మ నువ్వు తలస్నానం అది చేయకూడదు, తలస్నానం చేస్తే నీకు తలనొప్పి అది బాగా ఎక్కువైపోద్ది, తలస్నానం చేయొద్దు, ఒకవేళ చేసినా సాయంత్రం 6 గంటల నుంచి తలస్నానం చేయమ్మా, నువ్వు చెయ్యకు, నెలకు 2 సార్లే నువ్వు తలస్నానం చెయ్యని చెప్పేవాడు. సరే నేను అలాగే చేసిన. అంటే మన ఆలోచనలు బట్టే ఉంటాయి అక్కడ ప్రతి విషయం అన్నది నాకు అర్థమైందండి. మనం మంచిగా ఆలోచిస్తే మంచి, చెడు ఆలోచిస్తే చెడు జరుగుతుంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఆటోమేటిక్ గా మైగ్రేన్ హెడేక్ తగ్గిపోయిందండి. వారం రోజులే, కొన్ని సంవత్సరాలుగా నేను బాధపడుతున్నాను. నేను తలస్నానం చేయడానికి కూడా చాలా ఇబ్బంది. ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్తే తలస్నానం చేస్తాం కదండి. తలస్నానం చేస్తే ఇబ్బంది, చేయలేకపోయేదాన్ని, అలాగే వెళ్ళేదాన్ని. అయిన తర్వాత ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తలస్నానం కూడా ఎప్పుడు పడితే అప్పుడే తలస్నానం చేసేదాన్ని. నాకు డస్ట్ అలర్జీ 10 సంవత్సరాల నుంచి మైగ్రేన్ హెడేక్ ఉన్నది. ఆ మైగ్రేన్ హెడేక్ తగ్గిపోయిందండి వారం రోజుల్లో. నాకు అంత రిజల్ట్ వచ్చింది. అమ్మ నువ్వు ఉదయం చేయడం కాదు, నైట్ కూడా చేయను. మా పాప 11, మా ఇంట్లో 15 రోజులు ఉండి నైట్ కూడా 1 గంట ధ్యానం చేయించిందండి నాతోటి. మనం ధ్యానం చేసినప్పుడు మాస్టర్ని ఎలాగ ఇన్వైట్ చేసుకోవాలి అవన్నీ చెప్పేదండి. ముందు మనకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు నడవలేరు కదండి, మనమే నడిపించాలి. అలాగే పిల్లల్ని ఎలా నడిపిస్తామో అలాగే అమ్మ మనం కూడా ధ్యానం చేసినప్పుడు మీకు తెలియదు కదా ఎలాగ ఇన్వైట్ చేయాలో, ఇలాగ మాస్టర్స్ ఇన్వైట్ చేయాలి, మనకు సహాయం పడాలి, వాళ్ళు సహాయపడితే మనం ధ్యానం చేయగలం, ఆలోచనలు వస్తే ఆలోచనలు కట్ చేసుకోవాలి అని ప్రతి విషయం చెప్పింది. అలా ప్రతి దానికి మా పాపేనండి నాకు గురువు, ప్రతి విషయంలోనూ కూడా చెప్పి ఇలా మెడిటేషన్ చేయించింది. అయితే ఈ 8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఉన్న మైగ్రేన్ హెడేక్ తగ్గిపోయిందండి నాకు. వారం రోజుల్లో క్లియర్ అయిపోయింది. అసలు ఉన్నదన్నది కూడా నేను మర్చిపోయాను. వీళ్ళందరూ మా ఆడపడుచు వీళ్ళందరూ తలనొప్పి వస్తుంది, బయటకు వెళ్ళేవాడు అండి, అందరు తలనొప్పి వస్తుంది టాబ్లెట్ ఉందా అని. అప్పుడు నేను అనుకున్నానండి, అవును నాకు కూడా ఉండేది కదా, అయితే పోయింది, ఇది ఎప్పుడు పోయింది. ఆటోమేటిక్ నాకు తెలియకుండానే అది వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత డస్ట్ అలర్జీ కూడా, ఆ డస్ట్ అలర్జీ వెళ్ళిపోవడం అలాగా. ఈ 11 రోజులు కాదమ్మా, రోజుకొక ఇంట్లో మీరు మెడిటేషన్ పెట్టుకోండి. ఈ 11 రోజులు అయిపోయింది కదా, మీరందరూ ప్రతి ఇంటికి వెళ్ళి మెడిటేషన్ పెట్టుకుంటే ఆ ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి ఎనర్జీ ఉంటుంది ఆ ఇంటికి. అలాగే అలా పెట్టుకోండి అని చెప్తే వాళ్ళందరూ ఏం చేశారంటే, అలా కాదండి 11 రోజులు నేను ఇంటింటికి వెళ్ళడం కష్టం కదా, మనం మా ఇంటి వెనకదల శివకోవిల్ ఉందండి, ఆ శివకోవిల్ దగ్గర మెడిటేషన్ చేసుకుందామని ప్రతిరోజు 3 గంటలకి అందరం గ్రూప్ పెట్టుకొని, వాట్సాప్ లో గ్రూప్ పెట్టుకొని అక్కడికి వెళ్దామని మేము మాట్లాడుకున్నామండి. మాట్లాడుకున్న తర్వాత 3 గంటలకు అక్కడికి వెళ్ళి వాళ్ళు మెడిటేషన్ చేయడం, ఈ 11 డేస్ అయిపోయిన తర్వాత 3 గంటలకు వెళ్ళి 4 గంటల వరకు మెడిటేషన్ చేసుకొని ఏదో మాట్లాడుకొని ఇంట్లోకి వచ్చేవాళ్ళం. ప్రతి ఒక్కరిని పాప అడిగేది, మీకు ఏమి కళ్ళు ఏమి వస్తున్నాయి ఏమంటే చెప్పేవారు, చాలా ఫ్రీగా ఉంది, నాకు బాడీ తేలిపోతున్నట్టుంది, లేకపోతే నొప్పి వస్తున్నట్టుంది, పెయిన్స్ వస్తున్నాయి ఎక్కువగా. అంటే ఇవన్నీ కామన్, ఇవి వస్తాయి, అంటే మనం ధ్యానం చేయగలమా చేయలేమా అని అలా అవన్నీ టెస్టులు అన్నమాట, మీరు అలాగైతే మానేయకండి అని. ఈ 41 రోజు చేసేటప్పటికి నాకు డస్ట్ అలర్జీ, తర్వాత మైగ్రేన్ హెడేక్, ముడుకుల నొప్పి, నడుము నొప్పి అన్ని మొత్తం అన్ని క్లియర్ అయిపోయి బాడీ అంతా చాలా తేలికైపోయిందండి. చాలా తేలికైపోయి, గతంలో అయితే నేను ఏం పని చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతూ చేసేదాన్నండి. ఏ పనైనా నేను లేవడం కూడా ఉదయం 8 గంటలకు లేచేదాన్నండి. పని అమ్మాయి వచ్చిన తర్వాత ఇంకా నాకేం పని ఉంది, పని అమ్మాయి 8 గంటలకు వస్తుంది కదా, అప్పుడు అమ్మాయి అన్ని తుడిచేస్తే నేను లేచి స్నానం చేసి దీపం పెట్టుకొని వంట చేసుకొని 10 గంటలకు షాప్కి వెళ్ళిపోవచ్చు కదా, ఇంత ముందు నుంచి లేచి ఏం చేస్తానులే అని నేను లేచేదాన్ని కాదు. తెల్లవారుజామున ఏదైనా పని ఉందన్నా, పూజలు ఉన్నా, లేవాలన్నా కూడా ఆ రోజే లేటుగా లేచేదాన్ని. అంటే ఏంటో కష్టపడుతున్నట్టు, ఆ, ఏదో మనం ఇబ్బంది పడిపోయినట్టు ఉండేదండి నా శరీరం. అలాంటిది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను 5 గంటలకి, అప్పుడు పాప చెప్పింది, అమ్మ సామూహికంగా ధ్యానం చేయాలి, ఆ, నువ్వు ఇలా ఒక్కదానివి కాదంటే, నాకు షాప్ కదండి, షాప్ వాళ్ళు అయ్యేది కాదు 3 గంటలకి, నాకు ఖాళీ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ తో అక్కడ మెడిటేషన్ చేసేదాన్ని. అప్పుడు ఈ పిఎంసి ఛానల్ అప్పుడు పాప పరిచయం చేసిందమ్మా, నువ్వు తెల్లవారుజామున 5 గంటలకి ఇలా జూమ్ లో జాయిన్ అవ్వు అని లింక్ పంపించిందండి. సామూహిక ధ్యానం చేస్తే మనకి ఎక్కువ శక్తికి వస్తుంది, నువ్వు ఇలా జాయిన్ అవ్వు అని చెప్పగానే అప్పటి నుంచి ఈ జూమ్ పరిచయం ఏంటనేసి పిఎంసి ఛానల్ వల్ల చాలా మనకి లాభాలు ఉన్నాయండి. అప్పటి నుంచి నేను జూమ్ లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత తెల్లారుజామున 5 గంటలకు మెడిటేషన్ చేయడం మొదలు పెట్టాను, 6 గంటల వరకు.
జ్ఞాన పరిమళాలు ఎవరెవరు చెప్పినవన్నీ వినడం, అవన్నీ ఆచరించడం అన్ని చేశాను. అయితే నేను లేద్దామని ఆ, పెట్టుకునేదానండి, టైం పెట్టుకొని లేద్దామని అలారం 5 గంటలు పెట్టుకుంటే నాకు 10 నిమిషాల ముందే తెలివి వచ్చేదండి. అంటే ఈ ధ్యాన మార్గంలో, భక్తి మార్గంలో నాకు అనారోగ్యాలు అంటే నేను అనుకున్నవన్నీ అయ్యాయి. ఏదనుకుంటే అది నాకు జరిగేది. కానీ హెల్త్ పరంగా అయితే నేను ఇది అవ్వలేదండి. ధ్యాన మార్గంలోకి వచ్చి హెల్త్ అయితే బాగా రిజల్ట్ బాగా కనిపించిందండి. అలాగే నాకు నాకు చాలా తేలికైపోయింది కండి. ప్రతి ఒక్కరికి ఇంకొచ్చిన తర్వాత ఇలా ఉండాలమ్మా ప్రతి ఒక్కరు. ఇంకా నాకు ఎవరు తెలిస్తే మాకు షాప్ లో అలాగ ఈ 5 నెలలు గడిచిపోయింది. షాప్ లో మేము ఎప్పటికప్పుడు స్టేటస్ పెట్టేదాన్ని ఇలాగ మీటింగ్ అయిన తర్వాత. పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు అదేంటి చాలా ఇప్పుడు నువ్వు ఏంటి ఎంత హుషారుగా ఉన్నావు, ఇన్నాళ్ళు నడవడమే కష్టంగా ఉండేది, ఆ తర్వాత నీ ఫేస్ లో కూడా గ్లో వచ్చింది, ఎప్పుడు నీరసంగా ఉండేదాన్ని ఏదో పోగొట్టుకునేటట్టు, ఇప్పుడు ఏంటి ఎంత హుషారుగా ఉన్నావు అంటే, ఏమీ లేదు, అయితే ఏం చేస్తున్నావు ఏంటి సీక్రెట్ చెప్పనేవాళ్ళు. ఏమీ లేదు, ధ్యానం చెయ్యండి అని చెప్పేదాన్ని. అప్పుడు ధ్యాన మహాయజ్ఞంలోని ధ్యాన మహాయజ్ఞం అయిన కదండి తిరుపతిలోనే అయినప్పుడు మాకు శివ సార్ పాంప్లెట్స్ అవి తీసుకొచ్చి ఇవన్నీ పంచండి అమ్మా అని చెబితే సుజాత మేడం ఆ పాంప్లెట్స్ అయి మాకు పైడితల్లం పండుగ అవుతుందండి అక్కడ ధ్యాన మహాయజ్ఞంకి నేను రావాలని అనుకున్నాను, రాలేకపోయాను. అయితే పాప చెప్పింది, అమ్మ నువ్వు తిరుపతి వెళ్ళలేకపోయినాను బాధపడకు, జూమ్ లోని అక్కడ ఆ, ధ్యానం అవుతున్న టైంలోని లైవ్ అవుతుంది, ఆ టైంలో నువ్వు కూడా పాల్గొనని చెప్పింది. కరెక్ట్ గా అక్కడ పెట్టేవారు కదండి లైవ్ అయ్యే టైంలో జూమ్ లో జాయిన్ అవ్వగానే నేను కూడా మెడిటేషన్ చేసేదాన్ని, 2 గంటలు 3 గంటలు మెడిటేషన్ చేసినాను. అప్పుడు నాకు చాలా సంతోషం అయిందండి. ఆహా పోన్లే నేను తిరుపతి వెళ్ళలేకపోయాను, ఇలాగన్నా ఈ లైవ్ లో పాల్గొని సామూహికంగా ధ్యానం చేయగలను, చాలా సంతోషం పడ్డాను. అయిపోయింది. ఆ పైడితల్లమ్మ పండుగ టైంలో మాకు విజయనగరం ఇలా వేలు పడ్డా ఆవిడ అమ్మవారు పైడితల్లం పండుగలో పాంప్లెట్స్ అన్ని ఇస్తే దగ్గర ఒక 1000 పాంప్లెట్స్ తెచ్చారండి. మా ఫ్రెండ్స్ ద్వారా, మేము డ్వాక్రాలోని మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ లీడర్స్ అయితే వాళ్ళందరికి ఇస్తే పాంప్లెట్స్ మొత్తం పంచారండి. ప్రతి ఒక్కరు పాంప్లెట్స్ పంచితే అది చూసి చదివేసి చదవకుండా పాంప్లెట్స్ పక్కన పడేస్తారు. అలాంటిది పాంప్లెట్స్ మేము పంచగానే ప్రతి ఒక్కరు ఇగో అమ్మ ఏంటంటే పాంప్లెట్స్ లేదండి మీకు అనారోగ్యాలన్నీ తగ్గుతాయి ధ్యానం చేస్తాను ప్రతి ఒక్కరికి వివరించి చెప్పేవాడు. ప్రతి ఒక్కరూ అది చదవడానికి ట్రై చేశారంటే ఆ పత్రి సారు మహిమ అన్నమాట అదంతాను. అలాగ 5 నెలలు గడిచిపోయిందని ప్రతి ఒక్కరికి చెప్పిందని పిరమిడ్స్ పెట్టుకునేవాళ్ళండి. పిరమిడ్స్ క్యాప్ అవి తెప్పించాము. తెప్పిస్తే నేను పిరమిడ్ పెట్టుకొని అమ్మ మామూలుగా చేస్తే ఒక వంతు, పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేస్తే 3 వంతుల శక్తి మనకి వస్తుంది అని చెప్పగానే పిరమిడ్స్ అయితే మా ఫ్రెండ్స్ అందరూ పిరమిడ్ పెట్టుకొని పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు అవి చేసేవాళ్ళం అండి. రాత్రి నైట్ బయట కూర్చొని పిరమిడ్స్ పెట్టుకొని ధ్యానం చేసేవాళ్ళం ఉందండి. వాళ్ళు కూడా రిలీఫ్ తెలిసింది వెంటనే, ధ్యానం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అని. వాళ్ళు ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు మానలేదండి, అందరూ చేస్తూ ఉంటారు కంటిన్యూగా. నాన్ వెజ్ తిన్న వాళ్ళు తింటున్నారు, లేని వాళ్ళు మానేసిన వాళ్ళు కూడా దేంట్లో ఉన్నారు. అలాగా 5 వరకు 5 నెలల వరకు సాఫీగా జరిగిపోయిందండి ఇంకా నా జీవితం. ఆ తర్వాత 6వ నెల వచ్చేటప్పటికి నేను జూన్ 1 కదండి మెడిటేషన్ లో జాయిన్ అయ్యాను. 6వ నెల వచ్చేటప్పటికి ఏమైందంటే ఆ నేను చిన్న తిరుపతి వెళ్దాము అని అనుకున్నాను. మా ఆడపడుచు మా మేనకోళ్ళు ఇలా వెళ్తున్నాము అనగానే సరే వస్తావంటే సరే నేను వస్తానని వాళ్ళ టికెట్ బుక్ చేశాను. వెళ్దామని బయలుదేరానండి. ఆహా పోనీలే ధ్యాన మహాయజ్ఞం తిరుపతి నేను రాలేకపోయాను, కానీ ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది, వెంకటరమణమూర్తి అవకాశం ఇచ్చాడు, ఇది వదలకూడదు వెళ్ళాలి అని అనుకొని టికెట్ బుక్ చేసే వరకు బాగానే ఉన్నానండి. టికెట్ బుక్ చేసిన తర్వాత విపరీతమైన ముడుకులు నొప్పి వస్తుందండి. ఇదేంటి ఇప్పుడు టికెట్ వస్తానని చెప్తే వాళ్ళు టికెట్ బుక్ చేశారు, నేను క్యాన్సిల్ చేసుకుంటే బాగోదు, సరే అని చెప్పేసి అంతవరకు నేను టాబ్లెట్ వాడలేదండి. అప్పుడు ఈ పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్ వాడానండి. ఆ టాబ్లెట్ వేసుకుని లాభం లేదు, టాబ్లెట్ వేసుకోవాలి కంపల్సరీగా, వెళ్దాం అనుకున్నాను. బయలుదేరానండి. బయలుదేరి మా పాప దగ్గర పసలపూడి అక్కడ దిగాము అందరం, విని అక్కడి నుంచి పాపని తీసుకొని వెళ్దాం దీని మీద. దిగిన తర్వాత బాగా నొప్పి ఎక్కువైపోయిందండి. నొప్పి ఎక్కువైపోగానే ఆ కరెక్ట్ గా చిన్న తిరుపతిలో దిగాము. ఈ బాధ భరిస్తున్నాను, భరించిన తర్వాత చిన్న తిరుపతిలో దిగి నాయన వెంకటరమణమూర్తి ఏంటి ఎలాంటి పని చేసావు, అనవసరంగా వచ్చినట్టున్నాను నీ దగ్గరికి అంటే. చూడండి మనం అంతా ధ్యానంలో ఉండి జ్ఞానం సంపాదించుకున్న తర్వాత కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఏంటి ఇలాంటి పరిస్థితి ఇచ్చావు నాకు, నేను అనవసరంగా వచ్చాను, వాళ్ళు వెళ్తానని కానీ నేను ఎందుకు బయలుదేరాను, అనవసరంగా వచ్చాను అని నేను చాలా బాధపడ్డాను.
బాధపడి దర్శనం వచ్చేసింది. కరెక్ట్ గా నేను వెళ్దా మేము ఇంకా లోనకి వెళ్తాము ఎంటర్ అవుతాం అనే టైంలోని 12 అయింది. వాళ్ళు ఆపేశారండి గేట్ వేసి. ఇప్పుడు కదమ్మా బాగున్నది అవుతుంది, మీరు మళ్ళీ తర్వాత గేట్ తీస్తే వద్దని కానీ ఇదేంటి ఎలాంటి పరీక్షలు పెట్టాం ఇంకా కరెక్ట్ గా ఇంకా లోన్ అడుగు పెడతాం వెళ్ళిపోతా ఉంటామని ఆపేశారు. గంట ఆపేశారండి. నేను నించోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. ఇంకా నేను ఆ మనసులో అనుకుంటున్నాను, ఏంటి ఎలాంటి పని చేసావు అనవసరంగా. అయ్యా ధ్యాన మహైకి ఇంక రాలేకపోయాను తిరుపతి అని అప్పుడు బాధపడ్డాను. ఈ రోజు చిన్న తిరుపతి వచ్చాను, అయినా ఎందుకు నేను ఇలా బాధపడుతున్నాను అనుకొని ఆ గంట అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళానండి. ఆ దర్శనం అయిపోయింది. అక్కడ కూర్చున్నాను. కూర్చొని ఇలా చేసే వెళ్ళినాను, మెడిటేషన్ చేసుకోవాలి మనకి అవకాశం వచ్చింది కదా అని చెప్పి మెడిటేషన్ కూర్చొని మెడిటేషన్ చేసుకొని లేచానండి. కూర్చొని చేసుకున్నంత వరకు లేచి వరకు ఏం అనిపించలేదు. అబ్బా బాగానే తగ్గిపోయిందండి. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మొదలైపోయింది. ఇంకా సాయంత్రం రాత్రి విజయనగరం వచ్చేయాలి నేను. మేము వచ్చేస్తాం. విజయనగరం వచ్చేసిన టైంలోని వచ్చేద్దాం అనుకున్న టైంలో చాలా చలి జ్వరం వస్తుందండి నాకు విపరీతంగా. చలి జ్వరం రాగానే మా అల్లుడు గారు "అబ్బా, ఏంటి చలి జ్వరం వస్తుందంటే వెంటనే డాక్టర్ గారిని పిలిచి టెస్ట్ చేయించారు. టెస్ట్ చేస్తే 104 ఫీవర్. అయితే అత్తయ్య గారు మీరు ఈ టైంలో ఇంకా విజయనగరం వెళ్ళొద్దండి, మీకు ఫీవరు మీరు తగ్గిన తర్వాత వెళ్ళరు కానీ ఆ, మిగతా మేనగోళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు కదా, వాళ్ళు బస్ ఎక్కించేస్తాను అన్నారు. బస్ ఎక్కించారు, అయిపోయింది. రాత్రి ఇంకా ఆ ఫీవర్ ఎక్కువైపోయిందండి నాకు. రాత్రి కాలు చెయ్య రెండు ఉదయం లేచేటప్పుడు కాలు చెయ్య రెండు రాలేదు. రాకపోయే టైంకి ఏంటి కాలు చెయ్య రాలేదు ఎలాగైపోయింది ఏంటి అని ఇంకా అలాగా వెంకటరమణమూర్తి గురించి అనుకుంటున్నాను. అనవసరంగా వచ్చాను, అంత పని చేశాను, నేను రాకుండా అక్కడ ఉండిపోవలసిందే. ఉదయం నాకు విపరీతమేనండి షాపు, ఇల్లు షాపు తప్ప ఇంకా మూడో పని ఉండదండి నాకు. ఉన్నంతకాలం మన పిల్లలకి ఏదో ఒకటి సంపాదించి పెట్టాలి. నా తల్లిదండ్రులు ఉద్యోగస్తులు, నాకు కావాల్సినవన్నీ సమకూరాయి. అలాగే నా పిల్లలకు కూడా నేను ఉన్నంతకాలం కష్టపడి మేము ఏదో సంపాదించి పెట్టాలి అన్న తపన తప్ప ఇంకా నేను ఇంకా మూడో గుళ్ళు గోపురాలు ఎక్కువ తిరగనండి. ఇంట్లోనే ఉండి పూజలు చేసుకుంటాను. చాలా బాధపడతాను, అంత పని చేస్తాను, అనవసరంగా వచ్చాను బాధపడ. అప్పుడు పాప చెప్పింది, అమ్మా అయ్యింది ఇంజక్షన్ అది చేశారు, అయ్యేంతవరకు నేను టాబ్లెట్ వేసుకోలేదు కదా, ఇప్పుడు ఇంజక్షన్ చేస్తున్నారు టాబ్లెట్ వేసుకుంటున్నారు, మళ్ళీ ఇలా చేయకూడదు కదా అనుకున్న తర్వాత కాలు చెయ్య రాలేదు. 2-3 రోజుల వరకు చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు మళ్ళీ డాక్టర్ గారిని పిలిచిన తర్వాత టెస్ట్లు అవి చేశారు. టెస్టులు చేస్తే అమ్మ నీకు చికెన్ గున్యా బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. అదేంటి ఇలా వచ్చి చికెన్ గున్యా వచ్చింది, నేను లేవలేకపోతున్నాను, కాలు చెయ్య పడిపోయింది, ఇంకా నా జీవితం ఇంతేనేమో అంత డీప్ గా ఇదైపోయింది. అయిపోయింది, ఇంకేం లేదు నాకు జీవితం, కాలు చేయ పడిపోయింది, నేను లేవలేను, నా పరిస్థితి ఏంటి అని నేను బాధపడ్డాను. మా పాప చెప్పింది, అమ్మ నువ్వు బాధపడకు, ఇదంతా నువ్వు ఏదో నేర్చుకోవడానికే నీకు ఇది వచ్చింది, నువ్వు నేర్చుకోవాల్సింది ఏదో ఉంది, నువ్వు చేయవలసింది ఏదో ఉందని చెప్పింది. ఏంటమ్మా నువ్వు అన్ని చెప్తావు చెప్పైతే ఏంటి అయితే నువ్వు ఆశ్రమ ధర్మం పాటించాలి. చాలే అమ్మా నేను నడవలేకపోతున్నాను, ఇప్పుడు ఆశ్రమ ధర్మం పాటించండి, ఇవన్నీ వదిలేసింది ఆశ్రమ ధర్మం పాటించాలి, ఇవి అవి ఏవేవో చెప్తారు, నాకు అవేంటి అర్థం అవుతుందంటే లేదమ్మా నువ్వు తప్పనిసరిగా అవి పాటిస్తే నీకు క్లియర్ అయిపోద్ది అని చెప్పింది. చెప్తే సరే అండి, ఏదో నడవగలిగిన పరిస్థితికి వచ్చాను. లేచాను, మా బాబు దగ్గరికి వచ్చేసాను అనకాపల్లి. బాబు దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ అమ్మ నువ్వు ఇప్పుడు ఇంకా నువ్వు ఇంటికి ఎలాగా వెళ్ళట్లేదు కదా, నువ్వు అక్కడ నాగులాపల్లిలో చంద్రశేఖర్ పిరమిడ్ ఉంది, నువ్వు కంపల్సరిగా అక్కడికి వెళ్ళమ్మా. అప్పుడు వర్షాలండి, విపరీతమైన వర్షాలు. ఆ టైంలో చెప్తే నేను అన్నాను, అదేంటమ్మా నువ్వు నువ్వు ఈ వర్షాల టైంలో నన్ను ధ్యానం చేయమంటావు అక్కడికి వెళ్ళి, నాకు అక్కడ ఎవరు తెలియదు, అందులోని నేను కింద కూర్చోలేకపోతున్నాను. ఇప్పుడు అసలు ఇన్నాళ్ళ కింద కూర్చొని నీకు అసలు ముందు నేను చిన్నప్పుడు కింద కూర్చోడం అలవాట్లేదండి. ఈ ధ్యానం చేసిందని కింద కూర్చోవడం, తొందరగా లేవడం, గబగబా చేయడం, ఒకవేళ షాప్కి వెళ్ళి ఇంటికి వచ్చినా పని చేయడం, మళ్ళీ ధ్యానం చేసుకోవడం, నేను లేవాలనే టైంకి లేవడం, ఇవన్నీ బాగా సక్రమంగా జరుగుతున్నాయి. నేను కూర్చోలేనమ్మా, నువ్వు వెళ్ళమంటున్నావు కానీ నేను వెళ్ళలేను అన్నాను. అన్న తర్వాత రోజు ఫోన్ చేసి వెళ్ళమ్మా వెళ్ళమ్మా అని చెప్పేది. నేను ఒక రోజు లేదమ్మా వర్షం పడుతుందని ఏదో ఒకటి చెప్పేదాన్ని. అయితే నీకు సంకల్పం, నీకు గట్టిగా నువ్వు సంకల్పం చేసుకుంటే నువ్వు కంపల్సరిగా నువ్వు వెళ్ళే టైంకి వర్షం అయిపోద్దమ్మా అని చెప్పింది. లాభం లేదు, రోజు ఫోన్ చేసి చెప్తుంది, ఇంక ఇది నేను ఈ పని చేసే వరకు నన్ను వదలదు అనుకొని నేను సరే అని మెడిటేషన్ చేసినప్పుడు సంకల్పం చేసుకున్నాండి. ఈ పాప చెప్పింది మరి దీని ద్వారా అంటే నేను ఏదో నేర్చుకోవాల్సి ఉంది అని అనుకొని సరేనమ్మని నాకు తెలియదు అక్కడ మా కాళ్ళు అవే తెలుసుకొని నన్ను తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేసిందండి. తీసుకెళ్ళి మా పాప వాళ్ళకి ఫోన్ చేసింది, అక్కడ దేవి మేడం ఉన్నారు, మా అమ్మగారు వస్తారండి ఇలా మెడిటేషన్ చేయడానికి కొంచెం చూసుకోండి అని.
అయితే నాకు ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల మొహం అంతా మచ్చలు వచ్చేసాయండి. మొహం అంతా నల్లగా మచ్చలు, రెడ్డిష్, చేతులు కాళ్ళు అన్ని పొంగిపోయి నడవలేను. పాప చూస్తే అక్కడికి వెళ్ళమంటుంది. ఎలాగో అడుగు అడుగు వేసుకొని ఎలాగో వెళ్ళానండి. పిరమిడ్కి వెళ్ళేటప్పటికి పిరమిడ్ లోకి వెళ్ళాను. ఆవిడ పరిచయం చేసింది, అదే పాప ఇలా మెడిటేషన్ చేసుకొని పంపిస్తా అన్నదండి. అమ్మ పిరమిడ్ దాంట్లో ఉంది, మెడిటేషన్ చేసుకోండి. భోజనం కూడా ఇక్కడే చేద్దరు కానీ అన్నది. లేదండి, నేను భోజనం చేసి వచ్చానండి, మళ్ళీ ఆ, వెళ్ళడం ఎందుకు అని చెప్పంటే, లేదులే భోజనం పెడతా ఉన్నా ఇక్కడ, మీరు మెడిటేషన్ చేసుకోండి. అయితే లోనికి వెళ్ళిన తర్వాత మెడిటేషన్ లోకి పిరమిడ్ లోకి వెళ్ళిన తర్వాత అండి, ధ్యానం చేసినప్పుడు సంగీతం అది పెట్టుకొని ధ్యానం చేస్తామండి. నేను ఎప్పుడు స్థిరంగా నేను కూర్చోలేను. ఒక అరగంట ధ్యానం చేసేదాన్ని, ఒక గంట 41 రోజులు అయిపోయిన తర్వాత అండి, ఆ పిరమిడ్ లోకి వెళ్ళిన తర్వాత 3 గంటలు ధ్యానం చేశానండి. ఇంకా అలా కూర్చొని పోయాను. ఆశ్చర్యపోయింది నేనే. ఆ 3 గంటలు మా కాళ్ళు కూడా అదే స్టార్టింగ్ ధ్యానంలోకి రావడం. పాప కాళ్ళు వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలాగో వచ్చావు కదమ్మా, ధ్యానం నువ్వు కూడా మెడిటేషన్ చేసుకో, చాలా మంచిది అనేసి అంటే, కాళ్ళు కూడా మెడిటేషన్ ఏం చేయాలో అని చెబితే అది పెట్టుకొని స్థిరంగా కూర్చోలేని మనుషులు 3 గంటల సేపు మెడిటేషన్ లో కూర్చున్నామండి. అంటే పిరమిడ్ శక్తి అంత శక్తి అన్నది అప్పుడు తెలుసుకున్నాను నేను. ఓహో, ఇది తెలుసుకోవడానికే నాకు ఇవన్నీ వచ్చాయా అని అప్పుడు అర్థమైందండి. 3 గంటల ధ్యానం చేశాను. ఆ తర్వాత పాప చెప్పిందమ్మా, వెళ్ళావంటే వెళ్ళానమ్మా, నేను ఎప్పుడో ఒక అరగంట గంట కూర్చోలేను, అలాంటి 3 గంటల సేపు కూర్చున్నానమ్మా నేను అంటే, ఆ అదేనమ్మా ఆ పిరమిడ్ శక్తి విలువ అని చెప్పింది. 3 గంటలు అయిపోగానే మళ్ళీ ఇంటికి అక్కడ వాళ్ళతో మాట్లాడాను, వెళ్ళిపోయానండి. అప్పుడు నడవలేని పరిస్థితిలో 15 నెల రోజుల నుంచి నేను నడవలేను. ఉమ్, ఇంకా నేను అనుకున్న మనిషిని అడుగులు ఇలా చిన్నపిల్లలు అడుగేసినట్టు చాలా కష్టం. నల్లగా అడుగులు వేసిన తర్వాత అది డాక్టర్ గారు ఏం చెప్పారంటే, చికెన్ గుని అమ్మ, ఇది ఒక 6 నెలల వరకు తగ్గదు, ఇలా ఉంటూ ఉంటది, నువ్వు మెడిసిన్ వాడమే, కానీ నువ్వు తొందరగానే క్యూర్ అయ్యావు, ఇలా మంచాల మీద ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పాను. అప్పుడు 3 గంటల మెడిటేషన్ అయిపోగానే వచ్చేసానండి. వచ్చిన తర్వాత మన్నాడు, అమ్మా ఇదేదో చాలా బాగుంది, నేను స్థిరంగా ఎక్కడ కూర్చోలేను, అలాంటిది ఈ పిరమిడ్లోకి వెళ్తే చాలా బాగా కూర్చోగలుగుతున్నాను. అయితే నువ్వు ఎన్ని గంటలు గంటలు ధ్యానం చేయమ్మా, నువ్వు ఎన్ని గంటలు ఎక్కువ ధ్యానం చేయడం మొదలు పెడతావో నీకు ఆటోమేటిక్ గా తొందరగా నీ అనారోగ్యం క్లియర్ అవుతుంది, ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పగానే, పాప చెప్పింది కదండి, పాప ఏం చెప్తే అదే పాటించడం మొదలు పెట్టాను. అయితే గంటలు గంటలు రోజుకి 4 గంటలు 5 గంటలు ఇంకా ఇంకే ఎవరితో మాట్లాడేదాన్ని, ఎందుకంటే మనకి టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి ఆ పిరమిడ్లో కూర్చొని రోజుకి 5 గంటలండి చేసేదాన్ని. అలాగా వారం రోజులు చేశానండి. చేసిన తర్వాత చాలా రిజల్ట్ వచ్చింది నాకు. అప్పుడు మేడం అని, అమ్మ నువ్వు వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మా మేడం కూడా చాలా మంది మాస్టర్స్ వచ్చేవారు రోజు ధ్యానం చేయడానికి, నాగులపల్లి చంద్రశేఖర్ పిరమిడ్ అండి. అయితే ప్రతి ఒక్కరు అనేవారు, ఏంటి మేడం మీరు వచ్చినప్పుడు మొహం అంతా నల్లటి మచ్చలు, ఉమ్, ఎంత అదొక అందవికారంగా అయిపోయానండి. నాకు హెల్త్ బాగోపోవడంతో ఆ చికెన్ గున్యా రావడం వల్ల. ఫస్ట్ రోజు మీరు వస్తున్నప్పుడు ఏంటి ఇలాగున్నారా అనుకున్నానండి. సెకండ్ రోజు థర్డ్ రోజు వచ్చేటప్పటికి మీ ఫేస్ లో చాలా క్లారిటీ వచ్చిందండి, మీరు చాలా ఫ్రీగా ఉన్నారు, నడవగలుగుతున్నారు, మాట తీరేటి మనిషి ఏంటి అంతా మారిందండి. మేము రోజు ధ్యానం చేస్తాం కానీ ఒక అరగంట చేస్తామండి ధ్యానం. మీరు అలాంటిది అంత బాగోలేని పరిస్థితిలో వచ్చి గంటలు గంటలు ధ్యానం చేస్తున్నారు అంటే, అంత ఎనర్జీ అక్కడ తీసుకున్నానండి నేను. ఆ పిరమిడ్ శక్తి అంత విలువ. అప్పుడు చదవగానమ్మా నువ్వు ధ్యానం చేయడం ఒకటే కాదు, అక్కడ బుక్స్ కూడా చదవాలి, అందరి అనుభవాలు తెలుసుకోవాలి అంటే ఎప్పటి నుంచో చెప్తాను. ఆ స్వాధ్యాయము సజ్జన సాంగత్యము చెప్తుంది కానీ దాని విషయం అంతగా నాకు అర్థం అవ్వలేదు. అంటే నర్సరీలో నర్సరీలో ఉన్నాను కదండి ఇప్పుడు నేను, నాకు అర్థం అవ్వలేదు. అప్పుడు చెబితే నేను ఫస్ట్ బుక్స్ అన్ని ఉన్నాయండి అక్కడ. మా పాప దగ్గర ఉన్నప్పుడు నాకు ఒక జీవిత ధ్యేయం అని బుక్ చదవమ్మా, నువ్వు ఫస్ట్ ఇది చదువు అని చెప్పింది. అప్పుడు నా మైండ్ లోకి ఎక్కలేదండి. ఎప్పుడు నేను అనారోగ్యం నుంచి ఆరోగ్యం కావాలి, నేను తొందరగా షాప్కి వెళ్ళాలి, నాకు ఇదే ఆతృత అండి ఎప్పుడు నేను. అని అనగానే, అమ్మ నువ్వు అయిపోయింది, ఇన్నాళ్ళు నువ్వు మా గురించి ఆలోచించావు, మాకు పిల్లలు మేము పెద్ద అయ్యాము, చదువుకున్నాము, ఉద్యోగాలు చేసాము, పెళ్ళిళ్ళు అయిపోయి ఇప్పుడు నేను అనుకున్న నీకు మనవరాలు కూడా, ఇంకా నువ్వు దేని గురించి ఆలోచించకు, ఇక్కడి నుంచి నువ్వు ధ్యానం షాప్ గురించి ఆలోచించకు, నీకు జరగవలసింది నువ్వు చేస్తున్న ధ్యానం, నువ్వు నీ ధ్యాన మార్గంలో కరెక్ట్ గా వెళ్తే నీకు జరగవలసినవన్నీ కరెక్ట్ గా జరుగుతాయమ్మా, నువ్వు షాప్ గురించి ఆలోచించకు, ఇంకా లేచిన టైం నుంచి నీకు ఏ టైం దొరకదో ఆ టైం ధ్యానం చేసుకో
అప్పుడు ఆ బుక్స్ అన్ని చూడగానే నేను అక్కడ కూర్చోనండి, పౌర్ణమి రోజు ధ్యానం చేయాలి, ఎక్కువ మనకి శక్తి వస్తది అన్నది విన్నాను కదండి. అది వినగానే ఆ మన్నాడే పౌర్ణమి అండి. పౌర్ణమి అయితే మా ఆయన గారు, "నువ్వు ఇన్నాళ్ళు అప్పుడే వెళ్ళి 2 నెలల పైన అయిపోయింది, నువ్వు బయటికి వెళ్ళి ఇప్పుడు ఇంకా ఇంటికి రాలేదు" అంటే, "లేదండి రేపు పౌర్ణమి ధ్యానం ఉంది, నేను కంపల్సరిగా ధ్యానం చేసుకొని నేను వచ్చేస్తాను ఇంటికంటే." లేదు లేదు, మన ఇంటి వెనకాతల కూడా పిరమిడ్ ఉంది కదా, నువ్వు అక్కడ చేసుకుంది కానీ వచ్చి అని. ఇంతేంటి ఇన్ని రోజులు చేశాను, పౌర్ణమి ధ్యానం చేయాలి అనుకున్నా అంటే, మన సంకల్పం మనం పెట్టుకుంటే మనం జరగవలసింది కంపల్సరిగా జరుగుతుందండి. ఆయన అనుకున్న తర్వాత మరి ఇంక ఆయన వచ్చి వచ్చి అంటున్నారు రోజుని, ఏం చేయడమా ఇలా జరుగుతుంది, నేను అయితే సరే వచ్చేయమంటున్నారు కదా, ఉదయం పౌర్ణమి ధ్యానం చేసుకొని ధ్యానం అయిపోగానే 12 గంటలకు 1 గంటకు విజయనగరం వెళ్ళిపోదాం అనుకున్నాను. అనుకున్న టైంలోని అక్కడ ఒక మేడము, సుజాత మేడం అని ఆవిడ క్లాస్ చెప్తున్నారు, పౌర్ణమి క్లాస్ చెప్తారు ఆవిడ. నేను మెడిటేషన్ చేసుకుని వెళ్ళిపోదాం అనేటప్పటికి ఆవిడ అన్నారు, "అమ్మ ఇంతవరకు ఉన్నారు కదా, ఇక్కడ క్లాస్ వినండి, మనం మెడిటేషన్ చేయడమే కాదు, మనం క్లాస్ వినాలి, పుస్తకాలు చదవాలి, ఈ నలుగురు అనుభవాలు తెలుసుకోవాలి" అని అనేటప్పుడు ఆ క్లాస్ అంతా విన్నానండి. మనం మాస్టర్స్ ని ఎలాగ ఇన్వైట్ చేసుకోవాలి, అయిపోయిన తర్వాత మనం ఎలాగ కృతజ్ఞతలు చెప్పుకోవాలి, మెడిటేషన్ అయిపోయిన తర్వాత అవన్నీ ఆవిడ నేర్పించాను. ఓహో, అయితే నేను ఇవన్నీ నేర్చుకోవడం కోసం, ఈ పిరమిడ్ శక్తి తీసుకోవడం కోసం, ఇవన్నీ నేర్చుకోవడం కోసమే నాకు ఈ ఈ చికెన్ గున్యా వచ్చినట్టుంది అని అప్పుడు నాకు అర్థమైందండి. ప్రతి ఒక్కటి మనకే ఎందుకొస్తాయి, నాకే ఎందుకు జరుగుతుంది అన్నది కాదండి అక్కడ సబ్జెక్ట్. మనకెందుకొస్తున్నాయంటే, మన ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత, మనం కరెక్ట్‌గా చేస్తామా, చెయ్యమా ఇవన్నీని. హ్మ్. ఇవి పాటించవలసినవన్నీ పాటిస్తాను. అప్పుడు తెలుసుకున్నానండి నాకిష్టాలు. తినడం, పడుకోవడం ఇవన్నీ కాదు. నాకెక్కువ ఇష్టం తినడం, పడుకోవడం అండి. అదొక్కటే. మిగతా దానికి దేనికి నేను ఇష్టపడను. ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత అప్పుడు ఇవన్నీ కాదు, మనం ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఎలా తినాలో, ఆ! ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ చాలా మట్టికి నేర్చుకున్నానండి నేను ఇవన్నీని. అయితే మనం విశ్వంకి మనం పని చేస్తే మనకి రావాల్సినవన్నీ ఆటోమేటిక్‌గా మనకు రావాల్సినవన్నీ వస్తాయని అదైతే బాగా నేను నేర్చుకున్నాను. అయితే నాకు తెలిసిన ప్రతి విషయము ఎదుటి వాళ్ళతో పంచుకోవడం. ప్రతి ఒక్కరికి, షాప్‌కొచ్చిన వాళ్ళందరికీ ధ్యానం చేయండి, మీరిలాగ ఉండండి, కంపల్సరీగా మీ అనారోగ్యాలన్నీ పోతాయి అని ప్రతి విషయం చెప్పేదాన్నండి. అయిన తర్వాత ఒకసారి ధ్యానం చేసేటప్పుడు అంటే మనం ఆటోమేటిక్‌గా మనం చేస్తే మనం ప్రతి ఒక్కరం తీసుకోవాల్సింది ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు ఇవన్నీ కంపల్సరీగా. హ్మ్. ఆహ్, మా ఫ్రెండ్స్‌కి కూడా చెప్తానండి, మెడిటేషన్ చేయడం కాదు, మనం ప్రతి సబ్జెక్టు తెలుసుకోవాలి. మనం ఎవరెవరి అనుభవాలు, మనకొచ్చిన అనుభవాలు ఒకరికి చెబితేనే మనం ఎలాగుండాలన్నది మనకు తెలుస్తది. అది మనం తెలుసుకోవాలి. ఇలాగ ప్రతి ఒక్కటండి. నీకు భక్తి మార్గంలో ఉన్నప్పుడైతే అనారోగ్యం నుంచి అయితే తప్పించుకోలేకపోయానండి. మా అమ్మగారు ఆరోగ్యం కోసం తర్వాత సూర్య నమస్కారాలు, హోమాలు ఇవన్నీ చేయించేవారు, నాకు ఆరోగ్యం బాగుండాలి కదా అని. అవేమీ లేదు. ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత నేను చాలా మట్టికి నేర్చుకున్నానండి. ఎలాగుండాలి, ఎవరితో ఉండాలి. మనకి అవసరమైన మాటలే మాట్లాడాలి. అనవసరంగా ఎవరితో మాట్లాడకూడదు అన్నది తెలుసుకున్నానండి. ఆ తర్వాత ఒక ఆత్మకథ, జీవిత ధ్యేయము, ఆత్మకథ, మీ జీవితం మీ చేతుల్లోనే, ఈ పుస్తకాలన్నీ చదవడం మొదలుపెట్టానండి. ఇవన్నీ చదివిన తర్వాత అప్పుడు తెలిసింది, మనం ఎవరితో ఎంతవరకు ఉండాలి, మనం ఎంతవరకు మాట్లాడాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, మన ఆలోచనలు మన చేతుల్లో ఉన్నాయి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఇలా ప్రతి విషయాలు ఎప్పటికప్పుడు. ఇంతకుముందు కళలు అయ్యి వచ్చేవి కాదండి. ఇప్పుడు ప్రతి కళ కూడా గుర్తుంటుంది. రాత్రి రాగానే. అయితే ఒకసారి ఆ ధ్యాన మహాయజ్ఞం, హ్మ్, పిరమిడ్ శక్తి తీసుకున్నాను కదండీ! అదయిన తర్వాత మెడిటేషన్ అయిపోయిందండి. సుజాత మేడం క్లాస్ చెప్తున్నారు. నాకు అప్పుడు నేను మెడిటేషన్ చేసినప్పుడు నేను ఒకటి అనుకున్నానండి. ఏమని అనుకుంటే, నేను కరెక్ట్‌గా ధ్యాన మార్గంలో వెళ్తున్నానా లేదా? నేను పత్రిసారిని మామూలుగా చూడడమే. నాకు పత్రిసారి కనబడాలి, నేను కరెక్ట్‌గా ధ్యానం చేస్తున్నట్టయితే. అనగానే సారండి, ఆ పత్రి సారు వైట్ డ్రెస్‌తో, ఇంత వైట్ గడ్డం, దాంతో కరెక్ట్‌గా నా ఎదుట అలా ప్రత్యక్షమయ్యారండి. ప్రత్యక్షం అవగానే ఇదేంటి, నేను ఇలాగ అనుకున్నాను, పత్రి సారు కనిపించారు, అవునా కాదా అని అనుకోగానే మళ్ళీ వెంటనే కళ్ళు మూసుకొని, అవునా కాదా ఏమో, నా కళలు గుర్తుండవు కదా, అయితే రెండోసారి మళ్ళీ కళ్ళు మూసుకొని, మళ్ళీ రెండోసారి అవును అయితే మళ్ళీ కనబడాలి అనగానే మళ్ళీ కరెక్ట్‌గా కనిపించారండి. ఓహో, అయితే పత్రి సారు కనిపిస్తున్నారు.
ఈ అనుభవం నాకు ఆయన ఇలా కనబడడం కోసం, ఈ అనుభవం కోసం నాకు ఈ అనారోగ్యం వచ్చినట్టుంది. దానివల్ల ఈ పెనుముడి శక్తికి వచ్చాను. అన్ని తెలుసుకున్నానండి. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరి అంతా విజయనగరం వచ్చేద్దాం అనుకున్నాను. బయలుదేరేటప్పుడు సాయంత్రం 5 గంటలకి 5 గంటల వరకు మెడిటేషన్ చేశాను. 5 గంటలకి ఆ మేడం అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, మేడం ఇంతవరకు ఉన్నారు కదా, ఇప్పుడు దుని వెలిగిస్తారు, పౌర్ణమి కదండి, ఈ రోజు దుని వెలిగిస్తారు, అక్కడ ఒక అరగంట మెడిటేషన్ ఉంటుందండి అని. ఆహా సరే, ఇంతవరకు ఉన్నాను కదా. సరే, మా ఆయన గారు చెప్తే, మా అత్తయ్య గారు వాళ్ళే ఏమన్నారంటే, పౌర్ణమి పూట ప్రయాణం చేయకూడదు, నువ్వు ఉండిపో అక్కడ అన్నారు. ఇదేదో బాగుంది కదా. అయితే ఇంకా ఈ రోజు ఎక్కడ మా కోడల దగ్గర ఉండిపోయి నేను ఉదయం లేచి వెళ్ళొచ్చు కదా అని చాలా సంతోషపడ్డాను. అప్పుడు ఆ మేడం అన్నారు, దున్ను అందరూ అప్పుడు ఒక 30 మందిలా ఉన్నారండి అక్కడ. కూర్చున్న తర్వాత ఆ మేడం ఏం చేశారంటే, ఆ మేడం చెప్పారు, అనుభవం ఏమైనా చెప్పంటే నేను చెప్పానండి, ఇలాగ మెడిటేషన్ చేయగానే నాకు అనారోగ్యం చాలా క్లియర్ అయిపోయిందండి. మైగ్రేన్ హెడేక్, డస్ట్ అలర్జీ, ముడుకులు నొప్పి, నేను కింద కూర్చోవాలని ఇవన్నీ చాలా తగ్గించుకున్నాను 41 రోజు చేయగానే. అంటే చాలా గ్రేట్ అమ్మా, అయితే నువ్వు బాగా శక్తి పొందుతున్నావు, మెడిటేషన్ బాగా చేస్తున్నావు, అయితే గ్రేట్ అన్నారు. అనిన తర్వాత అప్పుడు మేడం ఇలా పత్రిసారి కనిపించారండి, నేను ఇలా మెడిటేషన్ ఇలా అనుకున్నానండి, ఇలా అనడానికి చనిపోయింది. ఓకే అమ్మా, గ్రేట్, అయితే నీకు సార్ కనిపించారండి. సాయంత్రం అయిపోయింది 5 గంటలకి. ఆ, ఇప్పుడు అందరూ దుని వెలిగిస్తారు కదమ్మా, కూర్చొని మెడిటేషన్ చేద్దాం అన్నప్పుడు మెడిటేషన్ చేస్తున్నామండి. ఆ, మేడం ఏమన్నారు, ఇప్పుడు మీరు దుని వెలిగించండి అన్నారండి నన్ను. అనగానే నేను చాలా సంతోషపడిపోయానండి. ఓహో! అయితే ఈ టైంకి ఇది చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చానన్నమాట. అయితే మా పాప చెప్పింది కదా, అమ్మ నువ్వు చేయవలసింది ఏదో ఉంది, నువ్వు నేర్చుకోవాల్సింది. అక్కడికి వచ్చిన తర్వాత ఈ జీవిత ధ్యేయం బుక్ చదవడం, తర్వాత స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఇవన్నీ నేను తెలుసుకున్నానండి అక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజు. ఓహో! అందుకే ఈ పాఠం నేర్చుకోవడానికే నాకు ఈ అనారోగ్యం వచ్చింది. కాబట్టి ఇవన్నీ నేర్చుకోగలిగాను. సరే, ఇక మీదటమ్మ నువ్వు షాపు ఇవన్నీ అనుకోకు. నీకు జరగవలసినవన్నీ జరుగుతాయి. నువ్వు మెడిటేషన్ లోనే ఉండు. ఎంత నువ్వు చేస్తావో నీకు అంత తొందరగా నీకు అనారోగ్యం నుంచి బయటపడదు. ఈ 5 నెలలు నుంచి చాలా హుషారుగా ఉన్నాను కదండీ! ఇదొచ్చేటప్పటికి అప్పుడు ఆహా! ఈ పాప అన్నీ ఏదో ఒకటి చెప్తూ ఉంటది. 24 గంటలు అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్తదని వినేదాన్ని కాదండి. అప్పుడు చెప్పిన దగ్గర నుంచి పాప ఏం చెప్తే అది చేయడం మొదలుపెట్టానండి. అంటే ప్రతి విషయంలో నేను ఒక రొట్టె తిని ఒక గంట ధ్యానం చేయమ్మా, 2 రొట్టెలు తిని 2 గంటలు చేయి, మూడో రొట్టె తిని 3 గంటలు ధ్యానం చేయి. ఎప్పుడు ఆయన ప్రతి ఏ డాక్టర్ గారు కూడా మనం ఎన్ని చూపించిన అనారోగ్యం ఇది చెప్పలేదు, అనారోగ్యం గురించి ఈ మందులు వాడమ్మా తగ్గిపోద్ది అన్నది. అలాంటిది పత్రి గారు ఒకటే చెప్పాను, ఒక్క శ్వాస మీద ధ్యాస, ఈ ఒక్కటి నువ్వు నువ్వు చేస్తే నీకు జరగవలసినవన్నీ జరుగుతాయి, నువ్వు అనారోగ్యం నుంచి బయటపడతావు అన్నది. అయితే అది చాలా నేను ఆ 41 రోజు మెడిటేషన్ లోని నేను అవన్నీ తెలుసుకున్నానండి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎంతో అద్భుతంగా మీ అనుభవాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఈ అసలు కూర్చోలేని స్థితి నుంచి పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవటం వల్ల మరి అద్భుతంగా 3 గంటలు ఒకే సెట్టింగ్ లో. 3 గంటలు అంటే ఆ తర్వాత 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు అలాగండి. ఉమ్, నాకు ఒక స్థిరంగా ఒక దగ్గర కూర్చోవడం చిన్నప్పటి నుంచి అలవాటు లేదండి. చిన్నప్పుడు ఏదో కూర్చున్నాను, పెళ్ళైన తర్వాత నేను వచ్చిన తర్వాత మాకు షాపు మా ఆయన గారికి, ఆ షాపు ద్వారా ఉదయం షాప్కి వెళ్ళడం, ఇంకా అదే అలవాటు, ఆ షాప్ దగ్గర నించొని పని చేయడం, ఇవన్నీ అలవాటు కదండి. రాత్రి వచ్చేటప్పటికి విపరీతంగా ముడుకులు నొప్పి ఇవన్నీ. ఎప్పుడు మా అమ్మగారు చెప్తే, మా అమ్మగారేమో హోమాలు పూజలు ఇవన్నీ మా అమ్మగారు చేయించేవారు ఆరోగ్యం గురించి. మా అమ్మ లేరు. తర్వాత పాపేమో ఈ మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత, ఇవన్నీ కాదమ్మా, నువ్వు మెడిటేషన్ లోకి వస్తే కంపల్సరీగా ఇవన్నీ క్లియర్ చేసుకుంటావు, నువ్వు ఇది చెయ్యి అంటే వినేదాన్ని కాదండి. నేను ఈ ధ్యానంకి రావడానికి సంవత్సరం పట్టిందండి నేను. అంటే ఒక మంచి మార్గంలోకి రావడానికి టైం పడుతుంది, మనం ఒక చెడు మార్గంలోకి వెళ్ళడానికి ఎంత టైము పట్టదు. అలాంటిది 10 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్న అనారోగ్యం ఒక్క 6 రోజుల్లో మైగ్రేన్ హెడేక్ తగ్గిపోయిందంటే చాలా అద్భుతం కదా మేడం చాలా ఈ అండి. విషయం. అంటే తెలియకపోతే ఇలాగ ఉంటుంది, తెలుసుకున్న తర్వాత ఇంకా ఆనందమే వర్ణించలేము. అంతే అండి. నాకు ఇంక ఎప్పుడు ఇవన్నీ తగ్గిపోయా, నేను తెలుసుకోవాలి, నలుగురికి చెప్పాలి. మా షాప్‌కి ఎవరొచ్చినా అందరూ నేను స్టేటస్ పెడతాను. పెట్టిన దాంట్లో వాళ్ళు చూసి, "నువ్వు చాలా హుషారుగా అంటే దీంట్లో కూడా ఆటోమేటిక్‌గా ఫేస్‌లో గ్లో రావడం. అంటే ఉమ్, మనం ఒకప్పుడు ఏమనుకునేదంటే నేను భయపడేదాన్ని. నాకెవరో ఒకరుండాలి. నాకు వెనకాతల ఎక్కడికెళ్ళాలంటే ఒక తోడుండాలి. అలాంటిది ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఒక తోడు కాదు, నేనెక్కడికెళ్ళాలన్నా నేనొక్కదాన్నే వెళ్ళిపోగలను అన్న ధైర్యం వచ్చిందండి నాలోని.
చాలా ధైర్యం వచ్చింది. ఇప్పుడు నేను ఏదన్నా చేయగలను, సాధించగలను. ఇంక ఇక్కడి నుంచి ఆహా నేను అనుకున్నది, నా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి ఇద్దరు పిల్లలకి ఊర్లోనే సంబంధం అండి, విజయనగరంలోని ఇద్దరు పిల్లలు. మా అల్లుడు గారు కూడా చాలా మంచివారు. అలాగే కోడలు కూడా మంచి అమ్మాయి దొరికింది. నేను నేను అనుకుంటే అది నేను మనసులో అనుకుంటాను, దాన్ని అది చేసి చూపెడుతుంది. ఇంకా మా పాప ఒకటే చెప్పిందమ్మా, నువ్వు అనుకున్నవన్నీ ప్రతి తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచిస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ చదువుల కోసం, వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఉద్యోగాల కోసం, ఆ తర్వాత పెళ్లిళ్ళ కోసం, ఆ తర్వాత పిల్లల కోసం. నువ్వు అన్ని ప్రతిదీ నీకు అన్ని ఇంకా దేనికి ఇబ్బంది లేదు కదా, ఇంకా నువ్వు మా గురించి ఆలోచించకు. నువ్వు ఇంక ఇప్పటి నుంచి ధ్యానమే, మెడిటేషన్ చెయ్యి, నీకు తెలిసినవన్నీ నీకు ప్రతి ఒక్కరితో పంచుకో. సజ్జన సాంగత్యం చెయ్యి, ప్రతి ఒక్కటి వాళ్ళ అనుభవాలు నువ్వు కరెక్ట్ గా పిరమిడ్ సెట్ 3 రోజులు, పిరమిడ్ పౌర్ణమి ముందు రోజు మన్నాడు 3 రోజులు నువ్వు ధ్యానం చేయి కరెక్ట్ గాని. నువ్వుకే జరగవలసిన ఆటోమేటిక్ గా జరుగుతాయి, నువ్వు దేనికి ఇబ్బంది పడకు అని నాకు గురువు మా అమ్మాయేనండి. ప్రతి విషయంలోనూ మా అమ్మాయే నాకు చెప్తూ ఉండేది. నేను మరి ఎవరి దగ్గరికి మెడిటేషన్ ఎవరి దగ్గరికి దేనికి వెళ్ళలేదు కదండి, తెలుసుకోవడానికి ప్రతి విషయం. ఎస్ మేడం. అదండి ఆపదలు వస్తాయంటే మన అజ్ఞానం వల్ల ఆపదలు వస్తాయి. పత్రి సారు ఎవరు శిష్యుడి కింద ఉండవద్దు, అందరూ గురువుల కింద ఉండాలి అని పత్రి సార్ చెప్పారు. చెప్పినప్పుడు మీరు ఆ రోజు నేను అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు జ్ఞాన పరిమళాల్లో నాకు తెలిసింది కదండి, నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఇది నేను షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు మీకు వెంటనే చెప్పాను. నేను అనుకునే దాన్ని నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్పాలి, వాళ్ళు వినకపోని. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చెప్తూ ఉండేవారండి. మా అమ్మగారు టీచరు అయితే మా అమ్మగారు అంటూ ఉండేవారు, చెప్పిందే 10 సార్లు చెప్తూ ఉండేవారు. ఎందుకమ్మా 10 సార్లు చెప్తావు, మేము విన్నట్టు ఇప్పుడు పిల్లలు వినరు కదమ్మా, ఈ రోజు వరకు నువ్వు అది కరెక్ట్ కాకపోయినా నువ్వు కరెక్ట్ అంటే మేము కరెక్ట్ అన్న దాంట్లోనే మేము వచ్చాము, మా పిల్లలు ఇప్పుడు విన్నారు కదమ్మా, అలా నువ్వు 10 సార్లు ఎందుకు చెప్తావు అనేదాన్ని. అలా కదమ్మా, 10 సార్లు చెప్తే ఏదో ఒకసారన్నా వింటారు కదా అని అనేదండి. అలాగే మా అమ్మాయి కూడా ప్రతిసారి అలా చెబుతూ ఉండగా సంవత్సరం పట్టిందండి నేను ఈ ధ్యాన మార్గంలోకి రావడానికి. అది మేడం, ఈ బాధ నాకు ఎందుకు వచ్చింది అంటే మన సరికాని ఆలోచనలు ఏదో మనలో ఉన్నాయి, అందుకే మనకి ఆ బాధ వస్తుంది కంపల్సరీగా. అది క్లియర్ చేసుకోవడానికే మనకి ఆ సమస్య వచ్చిందని నేను అనుభవపూర్వకంగా అయితే తెలుసుకున్నాను మేడం నేను. వండర్ఫుల్ అండి. మాస్టర్స్ మరి చూశారు కదండి, ప్రతి ఒక్కరికి సమస్యలు లేకుండా ఉండవు, సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. ఆ సమస్య నుంచి మనం ఎలా బయటపడతాము అన్నది ప్రధానం. తెలియకపోతే వేరు, తెలిసి కూడా మనకున్నటువంటి అజ్ఞానంతో దానికి సంబంధించిన జ్ఞానం లేకపోవటం వలన చెయ్యము. కానీ ఎప్పుడైతే ఇంకా ఇనుముని కాల్చినప్పుడే ఎలా వంగుతుంది అంటారో అలాగా మనకి ఆ తీవ్రత ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తాం. అప్పటిదాకా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఎంతో మంది మాస్టర్స్ ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు. మరి వాళ్ళ ఈ తల్లిగారు విషయంలో చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, వాళ్ళ అమ్మాయి చెప్తున్నారు, అయినా వినలేదు. కానీ ఇంక చివరికి ప్రకృతి ఏం చేసింది? ఆరోగ్యం మీదకి సమస్య తీసుకొచ్చింది. అప్పుడు ఇంక తప్పలేదు. అంటే అందరికి అలా వస్తాయని కాదండి. ఏదైనా మనకి తెలిసినప్పుడు దానిని తెలుసుకొని ఆచరిస్తే అది అద్భుతంగా ఉంటుంది. అదే ఆచరణ, అదండి. ఆచరణ, ఆచరణ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అనిత మేడం కి, పిఎంసి ఛానల్ వాళ్ళకి, ఆత్మ బంధువులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్ టైం మరి అయిపోయిందా మేడం? ఇన్ హ్మ్. అయిపోయిందండి. టైం అయిపోయింది. యెస్ అదేనండి, మేడం. ఇంక మాట్లాడితే ఇంకా ఫ్లోలో వచ్చేస్తాయి అలాగే. ఒక 5, 10 నిమిషాలు అటు ఇటు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి ప్రతిరోజు మన మాస్టర్స్ ద్వారా తెలుసుకుంటున్నాము. అనుభవమే జ్ఞానము. ఆ జ్ఞానమే మన సంపద. ఎంత మన దగ్గర సంపద పెరిగితే మనం అంత సంపన్నులమైపోతాం. మరి ఈ అయితే జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. మేడం ఇంకో విషయం, అయితే చెప్పండి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మంది ఆస్తి అంతస్తులు ఉన్న వాళ్ళే గౌరవిస్తారు చాలా మట్టుకి. అయితే ఇక్కడ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ధ్యానంలోని అయితే పిరమిడ్ నేను నాగులాపల్లి చంద్రశేఖర్ పిరమిడ్కి వెళ్ళిన తర్వాత నేను ఎవరో వాళ్ళకి తెలియదు, కానీ చాలా మంచిగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారండి. అందరూ పెద్ద పెద్ద వాళ్ళే, అంటే పెద్దవాళ్ళు ఎప్పుడు చిన్నపిల్లల్ని గుర్తించరు. ఆ వచ్చారు కదా వాళ్ళే తింటారు భోంచేస్తారు, అలాంటిది నేను వెళ్ళగానే రామ్మ ఇది తిను అది తిను అంటే వాళ్ళు హెచ్చు తగ్గులు చూసుకోరు. ధ్యానంలో ఉన్న తర్వాత ప్రతి ఒక్కరు మనం ఫ్రెండ్స్ మనకి, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. అలాగే పత్రి సార్ చెప్పారు కదండి, అది చాలా కరెక్ట్ అండి బాబు. సూక్ష్మంలో మోక్షం అండి ధ్యానము. యెస్ చాలా మేడం.
సూక్ష్మంలో మోక్షం ఇది. మా అమ్మగారు చెప్తూ ఉంటారు అవునండి. చాలా విషయాలన్నీ. నేను అప్పుడు వినేదాన్ని కాదు. తర్వాత అలా నేర్చుకో ఇంత టైం పట్టింది నేను ఈ ధ్యాన మార్గంలో రావడానికి, సంవత్సరం పట్టింది. నా గురువే పత్రిజీ మా ఇచ్చిన జ్ఞానమే ఇదంతా మరి. అంటే మనందరికీ ఆ వారి పత్రి దగ్గర నుంచి అదండి. వారి చాలా దగ్గర నుంచి అనుభవం వచ్చిన అది. ఆణిముత్యాలన్నీ మనకి ఒక్కొక్క రూపంలో ఇచ్చారనమాట ఇవి. అవునండి. ఇప్పటికీ మా ఫ్రెండ్స్ అందరూ అలా ధ్యానం చేస్తూ ఉంటారండి. నేను చెప్తాను వాళ్ళకి, మీరు ధ్యానం చేయడం కాదు, మీరు పుస్తకాలు కూడా చదవండి. అంటే నాకు పుస్తకాలు వెళ్ళి వాళ్ళకి చదవడానికి నాకు టైం ఉండదండి. అందుకని మీరు ఈ జూమ్‌లో జాయిన్ అవ్వండి. పిఎంసి ఛానెల్ ఉంది. ఈ జూమ్‌లో జాయిన్ అవ్వండి. మనకి మెడిటేషన్ గంట సామూహిక ధ్యానం చేస్తే మనకి ఎంత శక్తి వస్తదో మీకు తెలుసు కదా! మనం విన్నాము. అలా చేయండి. ఆ తర్వాత జ్ఞాన పరిమళాలు అవి చెప్తారు కదా! ఎవరెవరి అనుభవాలు అవి కూడా వినండి. అవి విని మనం ఆచరిస్తే మనకి జరగనిదంటూ ఏమి ఉండదని నేను మా ఫ్రెండ్స్ కూడా చెప్తానండి. అలాగే ఆల్రెడీ జాయిన్ అయ్యారు కూడా ఇద్దరు దీంట్లోను ఛానెల్‌లోను. అవునండి. ఎస్ ఈ మేడం. ఛానెల్ థ్యాంక్ వల్ల యూ మాస్టర్స్ మరి. చాలా మంది అద్భుతాలు పొందుతున్నారు. అవునండి. సమయమే సాధన. సమయ పాలన వారికి ముఖ్యం. మరి ఇప్పటికి ఇంకా సమయం దాటిపోతుంది. ఆల్రెడీ 10 నిమిషాలు దాటిపోయింది. మరి ఈ రోజు సాయంత్రం మన బ్రహ్మర్షి ప్రేమ్‌నాథ్ గుప్తా గారు ఆదోని నుంచి గ్రేట్ మాస్టర్. మరి వారి యొక్క అనుభవాల్లో పత్రిజీ గురించి దట్ ఈస్ పత్రిజీ. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు సాయంత్రం సేమ్ జూమ్ లింక్ ద్వారా అందరూ జాయిన్ అవ్వండి. మరి పత్రిజీ సార్ గురించి తెలుసుకుంటున్నాం ప్రతిరోజు. ఇంకా ఇంకా దట్ ఈస్ పత్రిజీ అన్న విశేషాల్ని ఈరోజు మన ప్రేమ్‌నాథ్ గారు ఏం చెప్తారో చూద్దాం. మరి ఆ మేడం ఒక కార్యక్రమంలో చిన్న మాట, కలుద్దాం. చెప్పండి. మేడం ఒక చిన్న మాట. లాస్ట్‌లో చెప్పండి. మనం ఐ యామ్ సారీ, ఐ యామ్ గ్రేట్, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, ఐ థాంక్ యూ, ఐ ఫర్గివ్ మీ మై సెల్ఫ్. థాంక్ యూ యూనివర్స్, థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. పోనో పోనో ఈ మంత్రం అన్నమాట. ఈ తారక అవి మంత్రం మొన్న పాటిస్తానండి. చెప్పుకున్నాము. అవి అవి మేడం పాటిస్తున్నారు. మనందరిని కూడా పాటించమంటున్నారు. అవన్నీ కంపల్సరీగా పాటించాలండి. మనం స్టార్టింగ్‌లో చెప్పుకునేటప్పుడు ఐ యామ్ గ్రేట్, ఐ యామ్ రిచ్, ఐ లవ్ యూ, ఐ థాంక్ యూ. థాంక్ యూ యూనివర్స్. లాస్ట్‌కొచ్చేటప్పటికి ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్. అంటే విశ్వం మనకి అప్పచెప్తుందంటే చాలా ఇది కదండీ! గ్రేట్. అవి మనం చెప్పుకోవాలి కంపల్సరీగా. నేను ప్రతి థ్యాంక్ యూ విషయంకి అండి. చెప్పుకుంటానండి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో సార్లు చెప్పుకుంటానండి. అలా మీరందరూ కూడా చెప్పుకోవాలి. ష్యూర్ మేడం. ష్యూర్. థ్యాంక్ యూ. థాంక్ థ్యాంక్ యూ. యూ థాంక్ యూ. మాస్టర్స్. థ్యాంక్ యూ. మరి అప్పుడు సాయంత్రం కలుద్దాం. అప్పటి వరకు